శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీవ స్వామి వారి విశేష అనుగ్రహం వల్ల 26వ రోజుకి చేరాం. ఇంకా 4 పాశములు ఉన్నాయి. 3 రోజుల్లో మన ప్రవచన కార్యక్రమం సమాప్తమవుతుంది. 4వ రోజున స్వామి వేంచేసి మనకు కళ్యాణాన్ని అనుగ్రహిస్తారు. వారికి మా యందుండే విషయాలలో ఇటించట ముందుకెళ్ళిపోయి మళ్ళీ అరే అక్కడ మనవాడు చెప్తున్నాడే, మన భక్తులు ఎంతో ప్రేమిస్తున్నారే అని ఒకసారి చూచి ఆనందించడానికని స్వామి ఏం చేస్తున్నారు. చాలా ధన్యులం. అందరం ఆ రోజున తప్పకుండా ఇంకా విశేషంగా పాల్గొని స్వామిని సేవించి తరిస్తాం. ఈనాడు మన గోపికలందరూ స్వామికి ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నారు. నిన్నను చెప్పారు స్వామి, జన్మ రహస్యాన్ని స్వామికి వివరించారు. స్వామి, నీవు సులభుడవై మా మందలో పెరుగుతున్నావని, నీవు సామాన్యుడవని మేము అనుకోలేదు. నీవు సాక్షాత్తు పరమపురుషుడవే. మమ్మల్ని అనుగ్రహించడానికి 2 జన్మలు ఎత్తావు. మా కోసం ఒక్క రాత్రిలో అని మేము ఎరుగుదము. నిన్ను ప్రార్థించి వచ్చాం. పరయిస్తే అన్నారు. అంటే ఆ 2 మాటలు విరుద్ధంగా ఉన్నాయని స్వామి కొంచెం మందహాసం చేస్తున్నాడు. ఏమిటిది? నన్నే కోరొస్తే పరక్కర్లేదు, పరయే కోరొస్తే నేనక్కర్లేదు కదా. స్వామిని కోరి వెళ్ళేవారు కొందరు, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ప్రయోజనాన్ని పొందేవారు కొందరు వెళుతూ ఉంటారు భగవంతుని దగ్గరికి. స్వామి దగ్గరికి వెళతాం, ఒక కోరిక కోరుతాం, స్వామి ప్రసాదిస్తాడు, వెనుకకు మళ్ళీ వచ్చేస్తాం. కొంతమంది స్వామి మాకేం అక్కర్లేదు, నీవు ఉంటే చాలు, నీ అనుగ్రహం ఉంటే చాలు అని స్వామి సన్నిధిలో అలాగా అనుభవం ఉండడం కోసమనే కోరుతారు. వారిని ఏకాంత భక్తులు అంటారు. ఏకాంతం అంటే వారికి ఒకటే లక్ష్యం, అంతమంటే లక్ష్యం. వారికి లక్ష్యం ఏమిటి? భగవానుడే. వారి భక్తి మరొక దాని మీదకి ప్రసరించదు. మనకు 2 మీద భక్తి, ఒకటి కోరిక, 2 స్వామి. కోరిక లభించేదాకా స్వామి మీద భక్తి, లభించిన తర్వాత మన కోరిక మన లక్ష్యం. కాబట్టి లక్ష్యములు 2 అయినాయి మనకి, వారికి ఒకటే లక్ష్యం అవుతుంది. కాబట్టి మన భక్తికి పేరు అనైకాంతిక భక్తి. అనైకాంతిక అంటే ఏకాంతముగా ఒకటే లక్ష్యముగా ఉండని ప్రేమ మనది. ఒకటే లక్ష్యముగా ఉన్న ప్రేమను ఏమంటారు? ఐకాంతిక భక్తి అంటారు. కాబట్టి ఐకాంతిక భక్తి ఉండాలి. అది కలిగిన వారు అవునో లేదో పరీక్షించాలి స్వామి. దానికోసమని ఉన్నై అరుత్తిత్వందో అన్నారు నిన్న రోజున. స్వామి నిన్నే కోరి వచ్చామన్నారు. చాలా సంతోషించాం. ఇంత అదృష్టం ఉన్నదా? ఎవరైనా మమ్మను కోరి వస్తే మాకెంతో ఆనందం, చాలా సంతోషం అనుకునేసరికి వెంటనే పక్కనే పరైతరుదియాహిల్ అన్నారు. పర ఇస్తే అన్నారు. అంటే ఇస్తే అంటే కావాలన్నమాటేగా. ఇప్పుడు మీకు పర కావాలా లేకపోతే నేను కావాలా అన్నట్టు స్వామి చిన్న మందహాస రేఖ చిందిస్తే చూశారు గోపికలు. స్వామి, ఎంత విచిత్రమైన ప్రవృత్తి అయ్యానిది. నీవు మా యందు ఇంత ప్రేమతో ఇంత వ్యామోహంతో ఉంటావని మేము అనుకోలేదు. మేము కేవలంగా మమ్మల్ని స్వామి చూస్తాడా చూడడా, మమ్మల్ని స్వామి కటాక్షిస్తాడా కటాక్షించడా అని బెంగలు పెట్టుకొని లేచి బయలుదేరి వస్తున్నాం. వస్తూ ఉంటే నీవు మమ్మల్ని హాస్యం చేస్తూ చమత్కారాలు చేస్తూ మాట్లాడే స్థితిలో ఉంటావని మేము అనుకోలేదు. ఆయన ఇట్లా కొంచెం చమత్కారమైన సంభాషణ చేసేసరికి వీరికి ధైర్యం వచ్చింది. ఆహా, స్వామికి ఎంత మన మీద ప్రేమ అనిపించింది. ఈ ప్రేమ ఏం కారణం? మమ్మల్ని ఏమి చూసి నువ్వు ఎంత ప్రేమించవయ్యా? మాలో ప్రేమ ఏం కారణం? మమ్మల్ని ఏమి చూసి నువ్వు ఎంత ప్రేమించవయ్యా? మాలో ఏముంది? జాతి చేత గొప్పవారమా, కర్మ చేత గొప్పవారమా, లేదా జ్ఞానము చేత గొప్పవారమా, ఆచరణము చేత గొప్పవారమా, ఏ విధముగా గొప్పవారం? ఏమీ కాని మమ్మలను కేవలం మేము ప్రేమించామని ప్రేమించి మాకంటే ఎక్కువ ప్రేమించేవే. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా అని వీరు చూస్తున్నారు ఒక్కసారి స్వామి వైపు. చూస్తుంటే ఆయన వీరు మరి మాట్లాడకుండా నిలబడ్డారు. స్వామి ఏమంటాడో చూద్దామని స్వామి అలా వారినే చూస్తున్నాడు. ఆయన మాట్లాడాడు. ఆయన అలా ఒకసారి ముఖం చూస్తాడట, కళ్ళు చూస్తాడట, ఒకసారి వారి వక్షస్థలం వైపు చూస్తాడట, ఒకసారి వారి నడుము చూస్తాడట, మళ్ళీ అలా మీదకి కిందకి చూస్తూ ఉండిపోయాడు. దీనిని ఏమంటారు? మోహం అంటారు. దీని పేరే పిచ్చి ప్రేమ అంటారు. అంటే ఒక కారణముతో కలిగిన ప్రేమ కాదు. ఏమిటి, ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలియకుండా ప్రేమ కలిగితే దాని పేరు మోహం అంటారు. మోహం అంటే ఒక పిల్లని ఒక పురుషుడు ప్రేమిస్తే
ఆ పిల్లకి పెద్ద కులం లేదు, అందం లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు. వీడు ప్రేమించేశాడు. ఎందుకు ప్రేమించేవరా? ఏమిటో అంటాడు. అది పిచ్చి ప్రేమ అంటే మోహం. అట్లాంటి మోహపడుతున్నాడు స్వామి వీరిని చూసి. ఎందుకు వచ్చారని అంతే ఆయన సంతోషం. అబ్బా, ఇంత దూరం కష్టపడి నా దగ్గరికి వచ్చారే, ఏం కావాలి ఇంతకంటే? ఎంత ప్రేమ లేకపోతే నడిచి వస్తారు అనుకుంటున్నాడు ఆయన. రామచంద్ర ప్రభువు అరణ్యానికి వెళ్ళటానికి సీతాలక్ష్మణులతో కలిసి బయలుదేరాడు. గుహుడు అక్కడే గంగా తీరంలో ఒక పల్లెలో ఉన్నాడు. ఆ పల్లె దగ్గరికి ఇంకా దూరంగా ఉండగానే ఒక చెట్టు దగ్గర వారి రథాన్ని విప్పేసి ఆమె అక్కడ మకాన్ చేసి అక్కడ ఉండగా గుహుడికి తెలిసింది రామచంద్రుడు వస్తున్నాడని. రామచంద్రుడు అంటే గుహుడికి విశేషమైన ప్రేమ. ఆగలేక తిన్నగా తన పరివారంతో ఒక పెద్ద పళ్ళాలతో పళ్ళు, తీర్థం, పుష్పాలు అన్నీ పట్టుకు బయలుదేరాడు స్వామికి అర్చన చేయాలని. వస్తున్నాడు ఎదురుగా. చెప్పాడు సుమంతుడు, ఇదిగో మన గుహుడు వస్తున్నాడని. చూచాడు రాముడు, లేచాడు, ఎదురుగా వచ్చాడు. ఎవరు? గుహుడికి ఎదురుగా రాముడు వచ్చాడు. వచ్చి, గుహ ఎంత సంతోషమా, ఇంత కష్టపడి వచ్చేసావు పాపం మీ ఊరి నుంచి మా దాకా, ఎంత బాగా మాకు ఆరాధన చేశావు అన్నాడు ఆయన. ఆరాధన చేసేవేమిటి? ఇంకా చెయ్యలేదు ఆయన. ఆరాధన చేయడానికి పరికరాలు పట్టుకు వస్తున్నాడు. పళ్ళెంతో పట్టుకొస్తుంటే చేసావంటాడేమిటి అంటే, అర్చితాశ్చైవ హృష్టాశ్చ, మాకు ఆరాధన చేశావు, మేము చాలా సంతృప్తి చెందామయ్యా అన్నట్ట. ఎవరు? రామచంద్రుడు. అదేమిటి స్వామి, నేను ఇంకా పండు తీయలేదు, కాయ తీయలేదు, నీళ్లు తీయలేదు, పాదం కడగలేదు, అర్చిత అంటావేమిటి, ఆరాధన చేశావంటావేమిటి అంటే, చాలాదానైనా నీ పల్లె నుంచి పద్భ్యాం అభిగమాశ్చైవ, మీ ఊరి నుంచి అలా ఇక్కడి దాకా ఈ పాదాలతో నడిచి వచ్చావా? ఎవడైనా అడవిలో తిరిగేటటువంటి వాడు ఈయనకి పాదాలతో నడిచి రాకపోతే విమానం మీద వెళతాడా, రథం మీద వెళతాడా, దేని మీద వెళ్ళాడు? ఎప్పుడూ నడకనే నడవడం అలవాటు ఆయనకి. ఆయన వస్తే ఈయన పొంగిపోతున్నాడు. పద్భ్యాం అభిగమాశ్చైవ, అంత దూరం నుంచి పాదాలతో నడిచి వచ్చావు, ఎంత కందిపోయినాయో నీ పాదాలు. స్నేహ సందర్శనేనచ, అక్కడి నుంచి నా వైపు ఇలా చూస్తూ ఉంటే నీ ముఖంలో నీ కళ్ళల్లో కనిపిస్తున్న ఆ ప్రేమ చూస్తే, ఓహో ఏమి ప్రేమ, ఏమి ప్రేమ, ఇదిగో ఇది నాకు చాలయ్యా, దీనితో నన్ను ఆరాధించావు, నన్ను నీవు సంతృష్టిపరిచావు అన్నాడు. అని పూలు తీయలేదు, నీళ్లు పోయకుండా స్వామి ఆరాధించబడ్డానన్నట్టు స్వామి. ఇది స్వామి స్వభావం. మనని చూసుకొని భగవంతుడు ఒక్కమాటు చూసుకోవాలి. మనం ఎంత పరిమితమైనటువంటి సంకుచితమైన భావాలు కలవారమో, భగవానుడు ఎంత విశాలమైన భావములు గుణములు కలవాడో ఒక్కసారి చూడాలి. స్వామి ప్రేమకి మన ప్రేమకి ఎంత అంతరు ఉన్నదో. స్వామి దగ్గరికి మనం ఒక్కసారికి ఆయన వెళితే, స్వామి నీ కొండకు వస్తాం, ఏమిటి ఉద్ధరింపు నువ్వు కొండకు వస్తే? ఆయనకి ఏమీ లేదు. మనం పైగా పెద్ద ధనుకులం కాము, కొన్ని లక్షలు ఇస్తావా, ఖడ్గం చేయిస్తావా, ఏమిటి చేస్తాం? ఏమీ లేదు. ఏమిటి కూడా వెళతామట. వెళ్ళి వచ్చేస్తే ఆ స్వామికి సంతోషం. వస్తానన్నాడు మావాడు, వచ్చాడు మావాడు, అబ్బా వచ్చాడు, రాను అక్కలేను, వస్తానంటే చాలు పొంగిపోతాడు. పొంగిపోయి నీ పని నెరవేర్చేస్తాడు. వస్తానన్నాడు మావాడు, అదే అని సార్. ఏమి సుశీలుడు, ఎంత సులభుడు స్వామి. అటువంటి ఆ స్వామి యొక్క వ్యామోహం చూశారు. చూసి పొంగిపోయి ఒక్కసారికి ఆ పిల్లలు ఆయన వైపు చూస్తూ ఉండిపోయారు. ఉండిపోతే వారు ఏదైనా మళ్ళీ మాట్లాడితే బాగుండు, వారి చేత మాట్లాడించాలని స్వామికి ఉంది. ఉండి అడిగాడు, మరొక ప్రయోజనమును కోరని వారైతే వారిని నేను రక్షిస్తాను, మరొక ప్రయోజనమును కోరేవారైతే వారి ప్రయోజనాన్ని అనుగ్రహిస్తాను. మీకు ప్రయోజనం కావాలా, నేను కావాలా? మీరు చూస్తే నేనే కావాలన్నారు, మళ్ళీ వెంటనే ఇస్తే ఇయ్యన్నారు. మీకు ఎవరికి ఎవడో స్పష్టంగా చెప్పండి అన్నారు. అంటే అప్పుడు ఈ పిల్లలు ఇవాళ తమకి కావలసినవి ఏమిటో లిస్టు రాసి ఇచ్చేస్తున్నారు. ఇదిగో ఇదిగో ఇది కావాలి మాకని ఒక 6 వస్తువులు లిస్ట్ ఇస్తారు ఇవాళ పిల్లలు. దీనిలో ఇది స్నానం ప్రారంభం. భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కాదు, వాడితో మాట్లాడడం ప్రారంభించే ఇవాళ కనుక స్నానం ప్రారంభించేసినట్టే. నిన్న మనమే మాట్లాడుతున్నాము, వాళ్ళ స్వామి దగ్గర కొన్ని అడుగుతున్నాం, ఇదిగో ఇవి ఇవి కావాలి, ఇవి కావాలి. ఇది స్నానం. స్నానం అంటే ఏమిటి? అవగాహన. అవగాహన అంటే ఏమిటి? మునుగుట. మునగడం అంటే ఏమిటి? మనని మనము కనపడకుండా నీటి లోపలికి కుంగుట. లోపలకి కుంగిపోతే మన మించి నీరు పారిపోతే, పైన నీరే ఉంటే లోపల మనం ఉన్నామో లేవమో తెలియకపోతే మనం అవగాహన స్నానం చేశాము అంటారు. ఈ అవగాహన స్నానం చేసినట్టు ఒకసారి మునగాల ఆ స్వామి రూపాన్ని చూసి, ఆ స్వామి సౌశీల్యాన్ని చూసి, ఆ స్వామి వాత్సల్యాన్ని చూసి, ఓహో ఓహో స్వామి స్వామి, ఏమి నీ నేత్రములలో ఆ ప్రేమ ఉడుకుతుందయ్యా, ఏమి నీ ముఖంలో ఎంత సులభుడిగా ఎంత సుశీలుడిగా కనిపిస్తున్నావయ్యా. అలా చూడండి ఒక్క మాట. స్వామి ముఖం చూసి, నేత్రాలు చూసి, మందహాసం చూస్తే
మనకి ఏమైపోవాలి? ఒకసారి మనం అందులో మునగాలి. ఇది కలిగింది. ఇది మన పెద్దలు ఒక అందమైన ప్రశ్న వేశారు. రామాయణం అంతా చదివి రామాయణంలో రాముడిని గురించి బాగా తెలుసుకున్న తర్వాత రాముడి యొక్క ముఖ్యమైన ఒక్క గుణం చెప్పండి. అలాగే భాగవతం అంతా చదివి కృష్ణుడిని బాగా అధ్యయనం చేసిన తర్వాత కృష్ణుడు ఒక్క గుణాన్ని చెప్పండి అని అడిగారు మన పెద్దలు. ఒక్కటే చెప్పాలి. ఇన్ని గుణాలు చాలా ఉన్నాయండి అంటే మనకి అది ఒక్కటే. రాముడిలో గుణాల్లోకి చాలా ముఖ్యమైన గుణం, కృష్ణుడిలో గుణాల్లోకి ముఖ్యమైన గుణం చెప్పాలట. అంటే మన పూర్వులు మహానుభావులు కనుక అనుభవించి మునిగిపోయిన వారు కనుక వాళ్ళు చెప్పేశారు. ఏమిటని? రామునిలో ఆయన శరణాగతి రక్షణం, శరణాగత వాత్సల్యం ఆయన గుణంట. ఇంచేత ఆయన్ని బాగా వాడి వడపోసినటువంటి భార్యను అడగాలి, ఏమిటంటే మీ వారి స్వభావం? ఆయన పరమశాంతుడండి, చాలా గొప్పవాడు అంటూ ఉంటాం మనం. ఆయన భార్యను అడిగితే తెలుస్తుంది ఆయన శాంతం ఎంతటిదో. ఎందుచేత ఆయన ఇంట్లో మనిషి స్వస్వరూపం బయలుపడుతుంది. వీధిలోకి వచ్చినప్పుడు అందరూ శాంతులే. కాబట్టి అలాగే అమ్మవారిని అడగాలి, అమ్మ ఏమిటి రాముడి సంగతి ఏమిటమ్మా అడిగితే ఆవిడ చెప్పింది. ఎవడితో? ఆయన శత్రువుతో. ఏమని చెప్పింది? విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. మా రాముడు చాలా ధర్మం ఎరిగిన వాడయ్యా, ఎరగడము కాదు ఆచరించేవాడయ్యా. ఏమిటి ఆయన ఎలాగో తెలుసిన? హీఈస్ వెల్ నోటెడ్, అందరికీ తెలుసిన. ఏమని? శరణాగత వత్సల. తన శరణ పొంది నీవే ఉపాయము అన్నవారి విషయంలో వాళ్ళలో ఏముంది దోషం అని చూడ్డు. దోషమున్నా సరే, వాడు మాయకు వచ్చినా సరే, మర్మంతో వచ్చినా సరే, మోసము, వాడు నిజంగా ఏమైనా ప్రేమ ఉన్నవాడా, వీడు నిజంగా భక్తి ఉన్నదా, జ్ఞానమున్నదా, జన్మజ ఇవేవి చూడండి, అన్నీ మరిచిపోతాడు. వత్సలుడు అంటే దోషములన్నిటినీ గుణములుగానే భావించి ప్రేమిస్తాడట. కాబట్టి రాముడి పేరేమిటి? శరణాగత వత్సలుడు. ఇది రాముడి యొక్క గొప్ప గుణం. ఇది మీకు రామాయణంలో అంతటా కనిపిస్తుంది. మొదటి నుంచి చివరి దాకా ఒక మాట రాముడిని చూస్తూ ఉంటే అందరికంటే గొప్పగా కనిపించేది విభీషణుడి విషయంలో. విభీషణుడు తన భార్యను అపహరించిన రావణాసురుడి తమ్ముడు. ఎవ్వడు దిక్కు లేకుండా ఆకాశంలో నిలబడ్డాడు. 4 రాక్షసులు వాడు వచ్చి నిలబడ్డాడు. నిలబడితే వెంటనే పంపించి పట్టుకొని చంపేస్తామన్నారు వానరులు. వల్ల కాదన్నాడు రాముడు. ఆయన అక్కడే నిలబడి, స్వామి నీ శరణము, నీ పాదములే నాకు శరణము, నాకు రాజ్యం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, నీ సన్నిధిని ఉంచుకుంటే చాలన్నాడు ఆయన. వీళ్ళందరూ వద్దంటారు, చంపుదామంటారు. కాన్ఫరెన్స్ పెట్టాడు, అడిగాడు. అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆర్గ్యుమెంట్ చెప్పారు, ఇంత మాత్రము స్వీకరించడానికి వీలు లేదని. చివరికి హనుమంతుడిని అడిగాడు. అడిగితే హనుమంతుడు అన్నాడు, నాకు చూస్తే తనలో ఏమీ దోషం ఉన్నట్టు కనిపించలేదండి. ముఖం చూస్తే చాలా ప్లెయిన్ కామ్గా ఉంది. ఆయన మాటల్లో ఏమీ లోపల మోటివ్ ఉన్నట్లేదు. ఆయన చాలా పరిశుద్ధంగానే కనిపిస్తున్నాడు. అయినా కానీ మనం మాటలను బట్టి వెంటనే చెప్పకూడదు. ఒకప్పుడు మాటలలో తడబడవచ్చు కొత్త వారి దగ్గర, లోపల మంచి మనస్సు ఉండొచ్చు, మాటలలో తొట్టుబాటు పడవచ్చు. కాబట్టి మాటలను బట్టి మనం నిర్ణయించకూడదు. వాడిని పిలిచి మన దగ్గర ఉంచుకొని ఏదైనా అవసరమైన పనుల్లో నియోగించి అప్పుడు వాడి స్వభావాన్ని బట్టి మనం స్వీకరించడమో వదిలేయడమో చేయాలి. కానీ వెంటనే వాడిని చంపేయడం కానీ బంధించడం కానీ చేయకూడదని హనుమంతుడు చెప్పాడు. నిజమేనయ్యా, నువ్వు చెప్పింది స్వీకరించవచ్చు అన్నంతవరకు నువ్వు నేను ఏకాభిప్రాయమే. కానీ వాడు మంచివాడైతే స్వీకరించాలి, చెడ్డవాడైతే వదిలేయాలన్నావు నువ్వే. ఆ పాయింట్లను ఇతరుని డిఫర్ అవుతున్నాను అన్నాడు. ఎందుచేత? వాడు మంచవని చెడ్డవని నీవే నాకు దిక్కు, నీకంటే వేరొకరు లేరు అన్నాడు కనుక మనం వాడిని స్వీకరించాలి. వాడు అన్న మాట ఏమిటి? నీవే నాకు శరణం అన్నాడు. ఆ మాట అన్నవాడు ఎటువంటి వాడు కానీ, వాడు దోషములే ఉండని, చాలా నీచుడే అవని, మన శత్రువే అవని, ఎవడైనా సరే నీవు తప్ప వేరొక దిక్కు లేదని వచ్చిన వాడిని రక్షించడం నా యొక్క ధర్మం. ఇది మానవ ధర్మం. కాబట్టి నేను రక్షిస్తానన్నాడు స్వామి. కాబట్టి ఆయన ఎంత గొప్పవాడంటే విభీషణుడు ఇచ్చి తర్వాత సుగ్రీవుడిని పంపిస్తూ, సుగ్రీవుడు అయ్యా సుగ్రీవా వెళ్ళి తీసుకురా అన్నాడు. ఇందాక ఈయనే చంపుదామన్నాడు సుగ్రీవుడు. ఇప్పుడు రాముడు వాడి చేతే తీసుకురమ్మంటాడు. ఆయన నువ్వే తీసుకురా అన్నాడు. ఆయనకే చెప్పాడు ఆ పని. ఈయన బయలుదేరి వెళుతున్నాడు. వెళుతుంటే సుగ్రీవా పిలిచాడు. మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఏం సార్? ఏమి లేదు నాయనా. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఒకవేళ విభీషణుడు కాక రావణాసురుడే మారు వేషంతో అక్కడ వచ్చి నిలబడి విభీషణుడు అన్నాడు ఏమిటో, వాడు ఒకవేళ అక్కడికి వెళ్ళేసరికి రావణాసురుడు అవుతాడనుకో, గాభరాపడి వెనక్కి వచ్చేకు. అక్కడున్న ఎవడి నోట్లోంచి నీ వాడను నేను శరణాగతుడని అన్నాడో వాడిని తిన్నగా తీసుకొచ్చింది. వాడు రావణాసురుడు అయినా సరే మనకేం అభ్యంతరం లేదు. ఎవడి నోటితోటి నీ వాడను నేను అంటాడో వాడిని నేను స్వీకరిస్తాను తీసుకురమ్మన్నాడు. ఏం ఔదార్యం అండి స్వామిది. ఇది శరణాగత వత్సల.
వత్సల అంటే దూడ ఒంటి మీదున్న మురికిని ఈనగనే తల్లి ఎలాగైతే తనకది తినదగినదా వాసన కంప అని చూడకుండా నాకుతుందో ఆవు, అలాగే తనను ఆశ్రయించిన వారిలో ఉన్న దోషాలను గుణములుగా చూస్తాడు స్వామి. అయితే నిజంగా అలా చివరిదాకా ఉన్నాడా? ఉన్నాడు స్వామి. రావణుడు చనిపోయినాడు. చనిపోయిన తర్వాత విభీషణుడు అంటాడు, నేను వీడికి సంస్కారం చేయనండి. సోదరుడైనా వాడికి పిల్లలందరూ చచ్చిపోయినారు కనుక నేనే చేయాలి, కానీ చాలా దుర్మార్గుడు, మీ భార్యను అపహరించిన వాడు నేను సంస్కారం చేయనన్నాడు. అలాగా విభీషణ, పోనీలే నేను చేస్తాను. ఏం నువ్వు నాకు స్నేహితుడు కదా, నీ సోదరుడు కదా, నీ సోదరుడు నా సోదరుడు కాడా? ఏమి మాట్లాడి ఇది ఒళ్ళు గొప్పడవదండి. ఏమి రాముడు, మనం ఇంతంత శత్రుత్వం ఉంటే శాశ్వతంగా పగబెట్టుకొని వాడు కాదు వాడి మనవల దాకా మునిమనవల దాకా తగువులు పెట్టుకుంటామే. అటువంటి దాంట్లో స్వామి తన భార్యను అపహరించిన వాడి తమ్ముడు వస్తే, తమ్ముడు కాదు వాడు చనిపోతే, వాడు చనిపోయిన తర్వాత నీ సోదరుడు నా సోదరుడు కాడా, నేను చేస్తానని చెప్పాడు. అది రాముని యొక్క శరణాగత వాత్సల్యం అంటే. అది రాముని యొక్క గొప్ప గుణం. మన కృష్ణుడో ఈయనకొక గొప్ప గుణం అంతట. ఈయనకి ప్రేమ కాదండి, వ్యామోహం. ఈయనది పిచ్చి ప్రేమ. ఈయనకి వ్యామోహం అంటారు. ఈయన ఎవరి మీద? ఆశ్రితుల మీద ఆయన రక్షణ చేస్తాడు దోషం చూడకుండా. ఈయన ఆశ్రితుల దగ్గర వ్యామోహపడతాడు. వాళ్ళ కోసం తాను చేసే పని తగునా తగదా, తన స్టేటస్ ఏమైనా దీనివల్ల భంగపడుతుందా, తన స్టేటస్కి భంజకంగా ఈ పని చేస్తే బాగుంటుందా, లోకమంతా ఏమనుకుంటారనుకోండి ఆయనకి తెలియదు. వాడు నా ఫ్రెండ్ కాదు, వాడు నాకు చాలా ఆప్తుడు కాబట్టి వాడి కోసం ఏ పని చేసినా నాకు చిన్నదనేమిటి, పైవాడి కోసం చేస్తున్నానా అంటాం. మన సంచి పట్టుగా మనం బజార్లోంచి రాలేమండి. ఎంత హీనమైన స్వభావం ఉంది చూడండి. అంటే మన సంచి పట్టుకుంటే ఎవరైనా చూస్తే మన హోదాకి భంగమేమో అని. మరి నీ సంచి నువ్వు పట్టుకుంటే నీకు హోదాకి భంగం ఏమిటా అనిపించదు. మనం ఎంత రిజర్వేషన్స్, ఎంత సంకుచిత బుద్ధితో ఉన్నాం. స్వామి ఆయన ఇద్దరు కోటీశ్వరులు ఇరుగునా పొరుగునా ఉంటారు. ఇద్దరికీ కార్లు ఉంటాయి. ఒకనాడు ఆయనకి వీధిలోకి వెళ్ళవలసింది, ఆయన కారు లేదో డ్రైవర్ లేదో వెళ్తాను. అయ్యా వెళదాం ఉన్నాడు. ఇద్దరు కలిసి బయలుదేరారు. కోటీశ్వరుడి కారుని డ్రైవ్ చేయవలసి వచ్చింది. ఈయన కోటీశ్వరుడే, ఆయన కోటీశ్వరుడే. కానీ డ్రైవ్ చేసేవాడు ఎక్కడ కూర్చోవాలి? ముందు కూర్చోవాలి. రెండోవాడు ఓనర్ వెనకాల కూర్చోవాలి. ఓనర్ గారు వెనకాల కూర్చుంటారా? ఇప్పుడు కూర్చుంటే స్నేహితుడికి అవమానం. ఇప్పుడు ఏం చేశాడు? వీడు ఫ్రంట్ సీట్లో వాడి పక్కనే కూర్చుంటాడు. ఎందుకని? వాడికి ఎక్కడ అవమానం అని. ముందు కూర్చుంటే ఇద్దరు వాళ్ళిద్దరు ఏదో ఈక్వల్ స్టేటస్ వాళ్ళండి, వాడు సరదాకి వెళ్తున్నారు అనుకుంటారు. కానీ వీడేదో గొప్పవాడు, వెనక సీట్లో వాడు, ముందు సీట్లో వాడు తక్కువవాడు అనుకోకూడదు. అనుకుంటే వాడికి అవమానం మనం చేసినట్టు. అంత హీనంగా ఉంటాం మనం. మన స్వామి చూడండి, కృష్ణుడు అర్జునుడు తనకంటే చాలా తక్కువవాడు. వాడు స్వామి నాకు రథానికి నువ్వు సారథ్యం చేయాలన్నాడు. ఓ అలాగే చేస్తాను. ఇది ఇద్దరు ఫ్రంట్ సీట్లో కూర్చుంటే రథం నడుస్తుందండి. కాబట్టి ఏమిటి చేయాలి? ఈయన వెనక సీట్లో కూర్చోవాలి. ఈయన ఎవరు? అర్జునుడు. ఫ్రంట్ సీట్లో కృష్ణుడు కూర్చోవాలి. పగ్గాలు పట్టుకోవాలి, నడపాలి. యుద్ధం చేస్తున్నప్పుడు మాట్లాడడానికి టైం ఉండదండి. ఇలాగ అందరూ శత్రువులు ముంచేస్తూ ఉంటారు, బాణాలు వేస్తూ ఉండాలి. ఎటు తిప్పాలో రథం చెప్పాలి. ఏం చేస్తారట? ఆ రథం యుద్ధం చేసేటప్పుడు ఈ వెనకని కూర్చున్న రథికుడు తన కాలు బొటైన వెళ్తాడు, ఇలా తంతూ ఉంటాడట. అంటే ఇవి డ్రైవ్ చేస్తూ ఉండాలి. లెఫ్ట్ రైట్ అని నోటితో అనడానికి ఉండదు. అప్పుడు ఇక్కడ ఏం చేస్తాడు? పాదంతో తంతాడు. ఎవడు తన్నేవాడు? అర్జునుడు. తన బడేవాడేవాడు? కృష్ణుడు. దీనికి అంగీకరించాయండి స్వామి. ఎవడు దీనికి అంగీకరిస్తాడండి? లోకంలో ఎవడైనా అంగీకరిస్తాడా? దీనివల్ల మీకు ఏమిటి తెలుస్తోంది? స్వామిది ఆశ్రిత వ్యామోహశీలుడు తండ్రి. ఆశ్రితులంటే ఆ వెర్రి ప్రేమ చెప్పలేము. ఎందుకు చేస్తున్నావో తెలియదు, చేయకుండా ఉండలేక చేస్తాడు స్వామి. చేస్తామండి. ఏమండి నేను ఆయన డ్రైవర్ మీరేనా అని అడుగుతాను అనుకుని మన్నాడు పొద్దున్నాడు. మనం ఒప్పుకోగలమా? డ్రైవర్ కాదండి వాళ్ళు డ్రైవర్ రాలేదు. నన్ను ఉడికే మేము ఫ్రెండ్స్ని ఏదో హాబీ, నాకు డ్రైవింగ్ బాగా అవసరం అందుకోసం చేశానంటాడు. కానీ అవునండి డ్రైవర్ని అంటే అవమానం. ఎంత అవమానం! మనం ఒప్పుకోమే. స్వామి ఏమిటి చెప్తాడు? ఆయన పేరు ఏమిటి? బిరుదు మీకు తెలిసిన ఆయన పేరు, ప్రధానమైన పేరు పార్థ సారథి. పార్థ అంటే అర్జునుడికి, సారథి డ్రైవర్. అర్జునుడి గారు డ్రైవర్ అండి అంటే పొంగిపోతారు. మనం ఒకసారి వెళ్ళి స్వామిని ఓం పార్థ సారథయే నమః, అదో పెద్ద నామం ఆయనకి, ఎంత సిగ్గైన నామం. అలాగే స్వామి గోపికలతోటి చేయకూడని పనులు అర్ధరాత్రి వేళ చేశాడు. చేస్తే ఇది ఎవరైనా చెప్పొచ్చండి? అందరిలోకి వెళ్ళి చేయకూడని దొంగతనం చేశాడు. ఇది పైకి చెప్పుకోవచ్చా? ఎప్పుడైనా మనం చేసి ఉంటాం అనుకోండి, చేసినా బయటికి చెప్పుకుంటామా? సిగ్గుపడం. మనవాడో చెబుతాడండి, నవనీత చోరుడు. ఎంత గొప్ప పేరు! చోరుడు పేరేమిటండి? దొంగ అని ఎవరైనా పేరు పెట్టుకుంటారా? బిరుదు పెట్టుకుంటారా? ఆయన బిరుదండి ఇది. గోపికా జారుడు, నవనీత చోరుడు, పార్థసారథి, ఇవన్నీ ఆయన పేర్లు.
తండ్రి ఎంత వ్యామోహమయ్యా నీకు ఆశ్రితులంటే. అంటే ఆశ్రిత వ్యామోహశీలుడు కృష్ణుడు. చేత ఆయన ఆశ్రిత వ్యామోహం ఇవాళ ఒక్కసారి పిల్లలకి చూసేసరికి ఆయన ముఖంలో కళ్ళల్లో ఆయన మందహాసంలో ఏమిటో తెలియని ప్రేమ అలా ఒలికిపోతుంది పిల్లల మీద. కష్టపడి వచ్చారు, ఎంత ప్రేమ లేకపోతే వీళ్ళు వస్తారని. ఇది భగవంతుడు మనల్ని ప్రేమించేది. మనము భగవంతుని ఇంత ప్రేమిస్తే ఆయన అంత ప్రేమిస్తాడు. ఆయన ప్రేమలో మన ప్రేమ ఒక సముద్రంలో గోష్పదమంతా, అంటే ఒక ఆవు దూడ అడుగు వేసినంత మేర ఉంటుంది. నువ్వు ఈ మాత్రం వాడివే ముందుకు ఒక అడుగు వేసావనుకో, ఆయన 1000 అడుగులు వేసి ముందుకు వచ్చేస్తాడు. కాబట్టి నువ్వు వెళ్ళవు, పాపం ఎప్పుడు వెనుదిరిగి ఉంటావు. అసలు అటు చూడవు. చూస్తే ఏం ప్రమాదం, పట్టుకుంటాడో పీకేస్తాడో పీక నొక్కేస్తాడో అని మనకి భయం దేవుడు అంటే. కానీ ఆయన వైపు ఇలా అడుగు చూసావో, కన్ను చూసావో స్వామి పరిగెత్తుకు వస్తాడు. అటువంటి ఆశ్రిత వ్యామోహం గలవాడు కనుకనే లంక నుంచి ఆంజనేయ స్వామి వచ్చాడు. వచ్చి రామచంద్ర ప్రభుతోటి సీతమ్మని చూశానని చెప్పాడు. చూసావు కానీ ఏమన్నది మా సీతమ్మ అన్నాడు. అంటే ఏమీ లేదు, చాలా బాధపడ్డది. కానీ చిట్ట చివరికి ఒక మాట చెప్పమన్నది, స్వామి 1 నెల రోజులు బ్రతుకుతాను, 1 నెల రోజుల తర్వాత బ్రతకను, ఈ లోపల మీరు వచ్చి లంకని చీకాకుపరచి రావణుడిని చంపి నన్ను తీసుకువెళ్తే మీకు తగినట్టు అని చెప్పమన్నది. 1 నెల రోజులు దాటితే మాత్రం బ్రతకనని చెప్పమన్నది అని చెప్పాడు హనుమ. విన్నాడు ఈయన. విని అబ్బా సీతమ్మ 1 నెల రోజులు బ్రతుకుతుందయ్యా, చాలా గట్టిదే. నేను క్షణాదుర్ధం నజీవిష్యే వినాతామసితే క్షణం, నేను ఒక క్షణం తర్వాత బ్రతకలేనయ్యా అన్నాడు. ఇద్దరు 10 నెలల నుంచి బ్రతికే ఉన్నారండి. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు వదిలి 10 నెలలు అయిపోయింది. ఇప్పటిదాకా వాళ్ళ సంగతి వాళ్ళకి తెలియదు. ఇవాళ ఆంజనేయ స్వామి చెప్తే ఈయన అంటాడు, ఆవిడేమో 1 నెల రోజులు అన్నదిట. 1 నెల రోజులంటే దాన్ని 30 రోజులా? 30 రోజులు ఒక రోజా? 24 గంటలా? 24 గంటల్లో 60 నిమిషాలా? 60 నిమిషాల్లో 60 సెకండ్లా? ఒక సెకండ్ నేను బతకలేనంటాడు ఈయన. ఏమిటిది అంటే మనం ఎంత ప్రేమిస్తే ఆ ప్రేమకి ఎన్ని రెట్లు పైనుందో చూడండి స్వామి ప్రేమ. అది స్వామి ప్రేమ కనుక ఆ భగవత్ ప్రేమని ఒక్కసారి అర్థం చేసుకుంటే నువ్వు ఎంత నిష్ప్రేమ కఠినుడివో నీకు అర్థమవుతుంది స్వామి విషయం. అటువంటి దయామయుడైనటువంటి స్వామిని చూశారు మన గోపికలు. వాత్సల్య పూర్ణుడిని చూశారు, వ్యామోహ పరవశుడిని చూశారు. పొంగిపోతున్నారు మన పిల్లలు. ఆయన వీళ్ళని మాట్లాడించాలి. సరే వచ్చారు, మీకు ఏమిటి కావాలి, ఎందుకు వచ్చారు, మీరు చేసేది ఏమిటి? పరై అంటున్నారు. ఏమిటి ఆ పరై? ఎందుకు? ఏమిటి ఆ వ్రతం? ఎక్కడుంది ఆ వ్రతం? వేదాల్లో ఉందా? ఎవరైనా చేశారా? ఏమిటి కదంతా నేను ప్రశ్నల పరంపర కురిపించాడు. ఇప్పుడు ఇవాళ సమాధానం చెప్తున్నారు మన పిల్లలందరూ స్వామికి ఎదురుగా నిలబడి. పాసురం చదువుతాం. మాలే మణివண்ண மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்சசன்யமே போல்வன செங்கங்கள் போய்ப்பாடுடையனவே சால பெரும் படையே பல்லாண்டிசைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே అరినిలయాయ్ అరుళ్ ఏలోరెంబావాయ్. అందరికీ చదివేటప్పుడు వస్తాను, నేను దిద్దడానికి అనలేదు, క్షమించండి. ఉడికే మీకు అలవాటు చెప్తున్నాను. ఎప్పుడైనా అవకాశం ఉంటే మార్చుకోండి, అంతే. ఏం ప్రమాదం ఏం లేదు, ఎలా చేయనా తప్పేం లేదు. లోరెంబావాయ్ అంటూ ఉంటారు. చివరికి వచ్చేసరికి ఒక పదం దగ్గర ఆగిపోతుంది కదా, అరుళే లోరెంబావాయ్ అంటారు. అరుళే లోరెంబావాయ్ అనకండి, అరుళ్ ఏలోరెంబావాయ్ అన్నది. ఎక్కడైనా ఏల్ ఓర్ ఎంబావాయ్ అన్న పదం. కాబట్టి ఏల్ ఓర్ ఎంబావాయ్ అని మనకి అలా అక్కడ వాళ్ళు రాసినప్పుడు లో ఉంటుంది, అలా లో ఓతో కలుపుతాడు, లో అంటాడు. అంటే మనం లోర్ ఎంబావాయ్ అని చదువుతాం. అది చదివితే అలా చదివితే పాపం విన్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి మనకి చెబుతూ ఉంటారు చూడండి. ఏమిటది? రాముని తోక పివరుండు అన్నట్టు. రాముని తోక పివరుడు అంటే అర్థం అది కాదు. పాపం రాసిందా అల్లవాడు ఎవడను పంక్చుయేషన్ మార్క్ తప్పుగా పెట్టకుండా, స్పేస్ ఇవ్వకుండా రామునితో కాస్త స్పేస్ ఇచ్చి కపివరుడు రాస్తే బాగుండిపోను. రామునితో కా కలిపించాడు, పివరుడు అవతల రాశాడు. ఈ కాయిట్ వచ్చేసరికి కలిపి చదవాలనుకున్నాం మనం. రామునితో కా పివరుండు ఇట్లనియే అని చదివాం. అంటే రామునితో కపివరుండు కాదు, రామునితో కపివరుండు ఇట్లనియే అని అర్థం. అది చదవడం రాక మనకి, అంటే మనకి తప్పనడం, అది భావన ఏం చెడిపోదు. రామునితో కపివరుండు అంటే ఏమిటి చదివినానికి అర్థం కాదనేది అవుతుంది. కానీ జాగ్రత్తగా కొంచెం అలవాటు చేసుకుంటే పెద్ద కష్టమేం కాదు. దగ్గరికి ఆపిండి అప్పుడు ఏలోరెంబావాయ్ అంటూ ఉంటాడు. అలా అంటే బాగుంటుంది. లేదు కలిపి చదివినా
అరుళే లోరెంబావాయ్ అరుళేలో రెంబావాయ్ అవతలకి కలిపండి అరుళేలో రెంబావాయ్ అని చదువుతూ ఉండండి. అది బాగుంటుంది అంతే. తరువాత వీళ్ళు మొట్టమొదటి చూశారు స్వామిని. చూస్తే ఆయన వ్యామోహం స్పష్టంగా ఆయన ముఖంలో కళ్ళల్లో కనిపించింది, ఆయన చూపుల్లో కనిపించింది. ఎగాదిగా చూస్తున్నాడు. మాలే పిలిచేరు వాళ్ళ స్వామికి కొత్త పేరండి. పేరు ఎవ్వరూ ఇంతకుముందు పెట్టలేదు. మన తల్లి ఆండాళ్ళ తల్లి పెట్టింది పేరు. ఏమంటే మాలే అని పిలుస్తుంది. నమ్మాళ్ళ వారు పెరుమాళ్ళకి ఒక పేరు పెట్టారు, ఆరావముదే అని ఒక పేరు. ఈ పేరు విని అసలు మన పెద్దలు నాథమునులని ఒక ఆయన మన సంప్రదాయానికి మొట్టమొదట ఈ ఆళ్వార్లు పాడిన దివ్య ప్రబంధం అంతా కనిపించకుండా పోయింది. ఎక్కడ ఎవరు చదువుకోవడం మానేశారు. అంటే ఆ రోజుల్లో ఆ ప్రబంధం చదివితే అది అయ్యేసరికల్లా మోక్షం వచ్చేసేది. అవడమేమిటి, అది కేవలం భగవదనుభవంతో ఆళ్వార్లు భగవంతుని పొందాలని ఆర్తితో చెప్పడం చేత మనం చదివినా మనకు ఆ ఫలం సిద్ధించేసేది. ఆయన ఎందుకు చదివారు, నాకు తండ్రి జన్మం వరద్దు, నాకు ఈ సంసారంలో ఉంచొద్దు, అందుకని తీసుకెళ్ళిపోవని ప్రార్థించారు. సరిగ్గా వారి ప్రార్థన చెప్పినటువంటి ఆ పాశురాలు మనం చదివితే మనకి వచ్చేసేది. 1102 పాశురాలు అవి అయ్యేసరికి అందరూ వెళ్ళిపోతూ ఉండేవారు. అరే రే చచ్చిపోతాం, ఇలా అస్తమానం చచ్చిపోతే ఎక్కడికి కాబట్టి తిరిగి ఆమె చదవద్దు అన్నారు అందరూ. ఎందుకంటే దాని పేరు చావు పాట అని పేరు వచ్చింది. అందరూ చచ్చిపోతారు కనుక అది మృత్యుగానం అయిపోయి దాన్ని ఎవరు చదవద్దంటే చదవద్దు మానేశారు. శుభ్రంగా మానేసరికి పోయింది, లోకంలో ఎక్కడా లేకుండా పోతే. అప్పుడు ఒకనాడు కుంభకోణంలో ఒక పెరుమాళ్ళు ఉన్నారు, శారంగపాణి అని ఆ పెరుమాళ్ళ పేరు. ఆ శారంగపాణి పెరుమాళ్ళు శయనించి ఉంటారు. ఆ శారంగపాణి పెరుమాళ్ళని సేవించడానికి వెళ్ళారు మన నమ్మాళ్ళు వారు. వారు ఎక్కడికి వెళ్ళలేదండి. అందరి పెరుమాళ్ళు వారికి అలా సమాధిలో దర్శనం ఇచ్చారు. రంగనాథుడిని వారి దగ్గరికి వెళ్ళలేదు. వారి చింత చెట్టు త్వరలో కూర్చున్నారు తిరుక్కురుంగుల దివ్య దేశంలో. అక్కడ కూర్చుంటే ఈ దగ్గరికి ఒక్కొక్క పెరుమాళ్ళే కనిపిస్తూ ఉండేవారు. పొంగిపోయి పాటలు పాడేస్తూ ఉండేవారు. పాటలు ఆయన పాడలేదు, లోపల నుంచి వచ్చేసేవి. ఆయనేమి చదువుకోలేదు, పుట్టినదా శూద్రకులం, చదువా లేదా, చిన్నప్పటి నుంచి చదువు లేదు, ధ్యానం లేదు, ఏమి లేదు. అలా చింత చెట్టు త్వరలో కూర్చున్నాడు, పద్మాసనం వేసుకున్నాడు, అలా ఉండిపోయినాడు. ఏమిటో ఒకసారి భగవద్ దర్శనం అయిపోయింది. వెంటనే ఆయనకి తెలియకుండా ఒకసారి పరతత్వం దగ్గర నుంచి అర్చామూర్తుల దాకా అందరూ దర్శనమైనారు. ఒక్కొక్కరిని అనుభవించా గుండె నిండిపోయి మాటలుగా బయటికి వెలికొస్తే అవి పాటలు అయిపోయినాయి. అవే ఆనాడు వచ్చాయి. అవి తర్వాత వారి శిష్యుడు మధుర కవి అని ఆయన వాటన్నిటిని రికార్డు చేసి లోకానికి అందించాడు. అంటే రికార్డు అంటే మళ్ళీ ఇప్పుడు టేప్ రికార్డు కాదండి, ఇక్కడే రికార్డింగ్. ఇప్పుడు ఇక్కడే ఉండి టేప్ రికార్డు. ఇప్పుడు మనకి పైన పెట్టేశాం, అది తీసేసి. ఎందుకని ఇదైతే ఎవరైనా ప్రమాదం అని పైన పెట్టేశాం. కానీ అప్పుడు లోపల ఉండేది, ఎవరికి పెట్టినా విన్నారంటే వచ్చేసేది. ఇప్పుడు మనకి వింటే రాదు. అసలు రావడం అన్న ప్రశ్న అనేది మనకెందుకు రావడం బాధ. వింటున్నా వస్తామని టేప్ రికార్డు మళ్ళీ ఆన్ చేసేస్తే వచ్చేస్తుంది. అలా ఉండకూడదు. మనకి లోపల కొన్నైనా ఉండాలి. అంటే ఎప్పుడైనా మనకి వార్ధక్యం వస్తుంది అనుకోండి, అప్పుడు ఏమిటవుతుంది, చెవి వినపడదు, టేప్ రికార్డు పెట్టుకుంటే వినపడదు, కళ్ళు కనిపించవు, పుస్తకం చూసి చదువుదామంటేను, చదవకుండా పడుకుంటే అస్తమానం మన రోగమే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అప్పుడు ఏమిటి చేయాలి, కొంచెంసేపు నువ్వు ఏదైనా చదువుకోవాలి, అనుభవించాలి. ఇప్పుడు కాస్త శక్తి ఉండగానే కొన్ని అట్లీస్ట్ 100 వదిలించుకుంటే అప్పుడు చివరి సమయంలో హాయిగా పడుక్కొని ఓ మాట శ్లోకాలు అనుభవం చేసుకుంటూ ఉంటే మన శ్లోకం మనకి మరుపొచ్చి మన శరీరంలో ఏమీ బాధలు తెలియకుండా ఆనందంగా ఉంటుంది. అందుచేత మనం ఇప్పుడు ఈ వయస్సులో శక్తి అంటే ఈ వయస్సు అంటే ఇప్పుడుగా చిన్నప్పటి నుంచి చేయాలనుకోండి, మనం ఇప్పటికైనా పోనీ అట్లీస్ట్ మేలుకొని ఒక 100 శ్లోకాలైనా 200 శ్లోకాలైనా మనం కంఠస్థం చేసి అవి మనకి పుస్తకం అక్కర్లేకుండా వచ్చేలా అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. ద్రావిడంలో కానీ సంస్కృతంలో కానీ ఏదో ఒక భాషలో అటువంటి స్థితిలో ఉంటే పోయింది ఆ ప్రబంధం. మధుర కవులు ఇచ్చింది పోతే ఎక్కడా లోకంలో లేదు. ఒకసారి నాథమునులు కుంభకోణం వెళ్ళారు. వెళితే కుంభకోణంలో పెరుమాళ సన్నిధిలో ఎవరో చదువుతున్నారు. కుంభకోణం స్వామి మీద వారు ఆ నమ్మాళ్ళు వారు పాడిన పాటలు అవి ఒక 11 పాశురాలు 10 పాశురాలు ఉన్నాయి. దానిలో మొట్టమొదటి ప్రారంభంలో ఆరావముదే అని పిలిచారు పెరుమాళ్ళని. ఓహో తండ్రి, తృప్తి తీరని అమృతమా అని పిలిచారు. తృప్తి తీరని అమృతమా అన్నారు. తీపి పదార్థం ఎంతసేపు తాగగలము, ఎంతసేపు తినగలం, కాస్త తినేసరికి మరొద్దనిపిస్తుంది. కానీ భగవానుడు ఎంతసేపు అనుభవించినా అనుభవమైతే తృప్తి తీరదండి. మరేదైతే తృప్తి తీరుతుంది, శరీరానికి పోషకమైన పదార్థమైతే తృప్తి తీరిపోతుంది. మీకు కడుపు తింటారు, కొంచెం సేపు తినేసరికి నిండిపోతుంది. మరి అక్కర్లేదండి, ఇప్పుడే తీసుకున్నానండి, తాగానండి, ఇప్పుడే మరి అక్కర్లేదండి, చూశానండి, మరి ఇప్పుడు వద్దండి, ఇలాగ ఇవన్నీ అంటారు. కానీ లోపల మనసుతో ఆ మనసుది ఇంతంత ప్లేస్ కాదండి, ఎంత ప్లేస్ ఉంటుందో చెప్పలేము. ఎన్నిసార్లు అనుభవించినా మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం మన జీవితంలో లౌకికమైన అనుభవాలు మనకి తెలుసును.
మన పిల్లడు ఉంటాడు, పిల్లని పొద్దున చూస్తాం, లేవగానే మటిలా ఎత్తి మీదకెత్తి ముద్దు పెట్టుకుంటాం, మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ ఓ మాట ముద్దు పెట్టుకుంటాం, మళ్ళీ ముద్దు పెట్టుకుంటాం, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ మరో ముద్దు, మళ్ళీ సాయంత్రం మరో ముద్దు, రాత్రి ముద్దు, వాళ్ళ దగ్గర పడుకోవడం, వాడి మీద పడడం, వాడి మీద పడుకోబెట్టుకున్నాం. ఏమిటి ఇన్ని మాటలు ముద్దు పెట్టుకుంటే అది అసహ్యం ఏదా? అదే నీకు కానీ తిను ఎంతసేపు తినగలవు? ఒక మాట తింటే రెండో మాట తినలేవు. ఎందుచేత అది శరీరానికి సంబంధించింది కనుక, ఇది మనసుకి సంబంధించింది అనుభవం. బట్ అనుభవం అనేది ఎంతసేపు అనుభవించినా తృప్తి తీరదు. అది ఎవరి అనుభవం కావాలి? ఎవరి అనుభవం వారికి. ఒకరి అనుభవం ఒకరికి అయితే వారి ఏంటి అస్తమానం పిచ్చిలా ఉంది, అదేంటి పిల్లని అస్తమానం అలా ఎత్తుకుంటాడు ఏమిటి, ముద్దు పెట్టుకుంటాడు ఏమిటి, మనకు అసహ్యం వేస్తూ ఉంటుంది, మనకి తృప్తి తీరిపోతుంది, వాడికి తృప్తి తీరదు. దానిచేత ఎవడు అనుభవిస్తే వాడికి ఎలా ఉంటుంది? అది భగవద్ అనుభవం. తృప్తి తీరని అమృతములా ఉంటుంది. ఎంతసేపు చెప్తున్నా అవే మాటలు. ఈ తిరుప్ప ఎన్నేళ్ళే మీరు వింటున్నారు? 18 ఏళ్ళు అయిందిట. ప్రతి సంవత్సరం మళ్ళీ వింటుంటే ఏమిటి వింటారండి? ఎవరైనా అడగండి, నవ్వుతారు వాళ్ళు. ఏమిటి ఏటా మీరు అక్కడికి పోతారు సాయంకాలం, ఏమిటి వింటారు? మీరు విన్నదే కదా ఈ సంవత్సరం వింటారు. కాక ఇంత పుస్తకం ఉందాయే, చదువుకోకూడదు ఇక్కడ, మళ్ళీ అక్కడ ఎందుకు పోవడం అంటే ఏమిటి సమాధానం ఏమిటో అనాలి, కానీ సమాధానం లేదు. మరి ఏమిటిది? ఒక అనుభవం. ఈ అనుభవం తృప్తి తీరకుండా ఉంటుంది. ఎంతసేపు అనుభవించి ఎన్ని మాటలు చెప్పు. నేను రామాయణం తిరుపో ఇప్పటికి సుమారు 35 ఏళ్ల నుంచి చెప్పుకుంటుంటే ప్రతి వాళ్ళు నన్ను అడుగుతుంటారు. మా లెక్చరర్స్ అందరూ అడిగేవారు కాలేజీల్లో పనిచేసేటప్పుడు, ఏటా చెప్తావు ఏమిటి, నీకు దానిలో ఏమిటి కొత్త ఏమిటి వస్తుంది, ఎప్పుడో పార్టీ కదా, ఎన్నాళ్ళు చెప్తావు, ఏమిటో నీకు ఆనందం, ఎప్పుడూ పొంగిపోతున్నట్టే ఉంటావని వారు. ఏమిటో తెలియదు అంతే. అలాంటిది ఒక అనుభవం. ఆ అనుభవం కలిగితే దానికి ఆయన అన్నారు ఆళ్వార్లు, భగవంతుడిని తృప్తి తీరని అమృతమా అని పిలిచారు. ఆయన పేరు అమృత అంట. అదో కొత్త పేరు విన్నారు అప్పుడు నాథముడు. ఏమిటిది, ఇలాంటి ఎవరు చెప్ప అనుభవించారు అని. ఏమిటండి ఇది ప్రబంధం అంటే తిరువాయముడు. ఎవరు రాశారండి? నమ్మాళ్వారు. ఎక్కడైనా దొరుకుతుందండి? లేదు. మరి ఎలా వస్తుంది? మధుర కవిరని వారి శిష్యులు ఒక 11 పాశురాలు చెప్పారు. అది 12,000 సార్లు కానీ ఎవరైనా అక్కడ ఆ నమ్మాళ్వారి దగ్గర ఎదురుగా కూర్చొని, విగ్రహం దగ్గర కూర్చొని మనసారా సమాధిలో ఉండి ధ్యానం చేస్తే ఆయనే స్వామి పలుకుతాడట. ఒకసారి మీరు వెళ్ళండి అన్నారు. ఈయన తిన్నగా వచ్చేశారు. ఆ విగ్రహం దగ్గర కూర్చున్నాడు. ఆయన మంచి యోగసిద్ధుడు, మహానుభావుడు నాథముడు. ఆయన ప్రారంభించి చేస్తే 12,000 అయ్యేసరికల్లా స్వామి అవతల నుంచి పలుకుతున్నాడు. ఈయనకి వినిపిస్తోంది. ఈయన రికార్డ్ చేసేసుకుంటున్నారు. మొత్తం అవన్నీ మళ్ళీ లోకంలోకి తెచ్చారు. ఇది ఒక కథ. ఇది నమ్మాళ్వార్లు పెట్టిన పేరు. పెరుమాళ్ళకి ఏమిటి పెట్టారు? ఆయన అతృప్తమైన అమృతం అని పేరు పెట్టారు. ఆరావముదని. మన ఆండాళిలో కొత్త పేరు పెడుతుంది, మాల్ అన్నది. మాల్ అంటే మన దేశంలో సరుకు, అది కాదు. ఇక్కడ మాల్ అంటే వ్యామోహము. మాల్ అంటే వ్యామోహము. వ్యామోహము కలవాడు అనకండి. భగవంతుడికి పేరు ఏమిటి తెలుసిన? ఆనందము పేరు. ఆనందము కలవాడా? ఆనందమా? ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఆనందమే బ్రహ్మ. రసో వైస. రసమే బ్రహ్మ. ఆ రసమైనటువంటి బ్రహ్మను అనుభవిస్తే మనకేమిటి కలుగుతుంది? రసము కలుగుతుంది, అంటే అనుభవము కలుగుతుంది, ఆనందము కలుగుతుంది. ఇచ్చేవాడెవడు? ఆయన. అందుచేత ఆయన పేరు రసము. ఆయన పేరు రసము కలవాడు. ఆయన రసమునిచ్చేవాడు. రసమనగా ఆనందము, ఆనందము కలవాడు, ఆనందమునిచ్చేవాడు. అలాగే మనకి వ్యామోహము ఆయనే. మనకి భగవంతుని మీద వ్యామోహం కలగాలంటే ఎవడివ్వాలి? వాడే ఇవ్వాలి. వాడికి నిండుగా ఉన్నది కనుక మాకేముంటో భగవంతుడిని చూస్తే అంత ప్రేమ కలగదండి. కలుగుతుంది. వెళ్ళి ఒక్కసారి వెళ్ళి ఆ స్వామిని అలా పాదముల దగ్గర నుంచి చూడు. ఒకసారి ఆ మందహాసం దాకా చూడు, ఆ కిరీటం చూడు, మళ్ళీ కిందకి రా. అలా 4 సార్లు చూస్తూ ఉంటే మరి వదలలేని ప్రేమ కలుగుతుంది. కాబట్టి ఆయన పేరేం పెట్టారు? ఇరుమాలే స్వామి. నిన్ను చూస్తే, నీ మాటలు వింటూ ఉంటే ఎంత పిచ్చి ప్రేమ అయ్యా నీకు మా మీద అన్నారు. ఈ పిల్లలు మాలే అని పిలిచారు. పిలిస్తే ఆయన సందేహం, వీళ్ళకి ఎలా తెలిసింది మన లోపల రహస్యం? ఎలా తెలిసిందమ్మా మీకు అన్నాడు ఆయన. అంటే మన వాళ్ళు కథ చెప్తూ ఉంటారు. ఎవరు చెప్పారు? మా ఆవిడ చెప్పిందా అని అడిగాట. నేను మొహాన్ని చూసి ఏదో మీ పేరు తిమ్మన్నా అని అడిగారు కదా. అంటే తిమ్మన్న అంటే కోతున్నమాట కదా. ముఖం ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తూ ఉంటే అయ్యా మీ పేరు తిమ్మయ్య గారా అని అడిగారు. అంటే ఎవరు చెప్పారని మీ పేరు మా ఆవిడ చెప్పిందా? ఎప్పుడో ఎందుకంటే ముఖం చెప్తూ ఉంటే అలా. కానీ ఇక్కడ కూడా మాలే అంటే ఎవరు చెప్పారన్నట్ట. మణివర్ణ వెంటనే పక్కన చెప్పారు స్వామి. మీ లోపల ఏముంటే అది బయటికి స్పష్టంగా కనిపింపచేసేటువంటి శరీరం మీది. మా గొప్ప శరీరం నువ్వు ఎలాంటిది పెట్టావు? లోపల ఏముందో కనపడదు పైకి. మీ లోపల కోపం ఉంటుంది, మంచి నవ్వుతూ కాగలించేసుకుంటారు. ఎంత గొప్పవాళ్ళ మనం. లోపలున్నది బయటికి కనపడకుండా అణచుకోగలిగినటువంటి శరీరాన్ని మనకిచ్చాడు స్వామి. లోపలున్న దానిని దాచుకోకుండా బయటికి ప్రకాశింపచేసే శరీరం ఇచ్చాడు స్వామికి. అది తన శరీరం. మనకి కూడా అలాంటి శరీరం రావాలి, సంపాదించాలి. ఎలా ఎవడిస్తాడు? వాడిని ఆశ్రయిస్తే వాడే ఇస్తాడు. ఈ శరీరాన్ని తీసేస్తాడు. దీనిలో సత్వము, రజసు, తమస్సు అనే 3 గుణములు ఉన్నాయి. అంచేత మరుగుపడిపోతుంది. ఇది లేని శుద్ధ సత్వము గల శరీరం వస్తే ఏమవుతుంది? మనకు కూడా
మన లోపల ఏది ఉంటే అది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నీటిలో బురద లేకపోతే, ధూళి కణములు లేకపోతే, అడుగునేది ఉంటే అది మీద నుంచి చూస్తే స్పష్టంగా అడుగునది కనిపిస్తుంది. ఈ దీనిలో ధూళి కణములు అంటే రజోగుణం, బురదంటే తమోగుణం. తమోగుణం రజోగుణం లేకుండా నీరు స్వచ్ఛంగా ఉంటే ఏమిటో అడుగుది ఎందుకు కనపడదు? కనపడుతుంది. అలాగే మనలో ఏముంది ఎలా కనపడాలి? నీ లోపల తమోగుణము కానీ రజోగుణము కానీ ఉండకూడదు. కానీ మన శరీరము రజస్తమో గుణములతో కూడినది, పరమాత్మ శరీరము కేవల సత్వగుణముతో నిండినది. ఆ శరీరమును పొందడానికి సాధన చేయడానికి ఈ శరీరాన్ని ఇచ్చాం. దీన్ని మనం సాధించాలి. సాధిస్తే మనం ఏమున్నదో దాచుకోని స్థితి మనకు పోవాలి. ఏమున్నదో తనంత తాను ఇతరులకు కనిపించే శరీరం రావాలి. అటువంటి స్వప్రకాశమైనటువంటి దివ్య శరీరాన్ని ప్రసాదిస్తాడు స్వామి. కనుక స్వామి నీ వంటి వ్యామోహాన్ని మాకు ప్రసాదించవా? మారే నాకున్నది ఎలా తెలిసింది? మణివన్నా, మణివంటి వర్ణము గలవాడా అంటే మణివంటి రంగు. వర్ణం అంటే స్వభావం, వర్ణం అంటే రంగు, వర్ణం అంటే స్వభావం. మణివంటి స్వభావం అంటే స్వామిది, మణివంటి వర్ణమట. ఏమిటి మణివంటి రంగు అంటే నీలమైన వర్ణం. నీలం అనగానే మీకు రెండు గుణములు కనిపించాలి. అగాధమైన సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తే సముద్రం నీలంగా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి నీళ్ళుగా తీసి చూస్తే తెల్లగా ఉంటాయి. కానీ తెల్లని నీళ్లు లోతు ఎక్కువగా ఉండడం చేత అగాధం అంటారు. అగాధం అంటే లోతు ఎక్కడుందో ఎంతవరకు ఉందో తెలియని నీరు చూస్తే తెల్లగా కనిపిస్తుంది. అంతం ఎంతవరకు ఉందో తెలియని ఆకాశం వైపు చూస్తే నీలంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు భగవంతుడు అంటే ఎలాగుంటాడు? సముద్రంలా ఉంటాడు, ఆకాశంలా ఉంటాడు. సముద్రం ఎంత ఉందో తెలియదు కనుక అది నీలం, ఎంత వరకు ఉందో తెలియదు కనుక అది నీలం. భగవంతుడు ఎంత ఉంటాడు తెలియదు, ఎంత వరకు ఉంటాడు తెలియదు. కాబట్టి వాడికి ఏమీ లేదు, పరిచ్ఛేదము లేదు. పరిచ్ఛేదం అనగా ఇట్టివాడు, ఇప్పుడున్నవాడు, ఇక్కడున్నవాడు అనడానికి వీలు లేదు. ఎలా ఉంటాడు భగవంతుడు? చెప్పలేమండి, అనవలసిందే. ఎక్కడ ఉంటాయండి? అంతటా ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? ఎల్లప్పుడూ ఉంటాడు. ఎప్పుడు ఉండడు, ఎప్పుడు ఉంటాడు, ఏ కాలంలోనైనా ఉంటాడు. కాబట్టి 3 పరిచ్ఛేదాలు ఉన్నాయి మనకందరికీ. ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇంట్లో లేము, ఇవాళ ఇక్కడ ఉంటే రేపు ఇక్కడ ఉంటామో ఉండవో నమ్మకం లేదు, నేను ఇక్కడ ఉన్నామో లేదో తెలియదు. మనకి దేశం, కాలం, స్వరూపం మూడింటిలోనూ పరిచ్ఛేదాలు ఉన్నాయి. పరిచ్ఛేదం అనగా లిమిటేషన్స్ ఉన్నాయి, సంకోచములు ఉన్నాయి. పరమాత్మకి మూడింటిలోనూ లిమిటేషన్ లేదు, ఎప్పుడూ ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు, ప్రతి వస్తువులోనూ తానై ఉంటాడు. అంటే మనందరం ఎవరం? భగవంతులవే. ఎందుకు భగవంతులం? మనందరి లోపల ఉన్నాడు. ఈ లోపలున్నవాడు పలుకుతాడా? శరీరం పేరు పెట్టి పిలిస్తే పైవాడు పలుకుతాడా? పైదంటే శరీరం. శరీరం మనం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పడేస్తారు మన వీధిలో, జాగ్రత్తగా భద్రంగా పెడతారు. దానికి అన్ని పూలదండలు వేస్తారు, అన్నీ వేస్తారు. అక్కడ పిలుస్తారు అనుకోండి, పలుకుతాడండి అపలాచారులు గారు, అపలాచారు ఎవడు పలుకుతాడు? పలకడు, వెళ్ళిపోయినాడు. పలికేవాడు లేడు, మరి ఎవడున్నాడు? పైది మాత్రం ఉంది. అలాగే మనం పిలిస్తే ఎవడు పలుకుతాడు? లోపల ఉండేది పలుకుతుంది. మనందరిలోనూ ఉన్నవాడు ఎవడా పలికేవాడు? భగవానుడు. భగవానుడు కనుక ఎవడి పేరు? నీ పేరు అంటే ఎవడి పేరు పెట్టి పిలిచినా పలికేవాడు వాడే అయితే ఈ పేరు ఎవడికి వెళుతుంది? వాడికి. కాబట్టి అందరూ తానే అయ్యి ఉంటాడు. కాబట్టి అందరూ భగవత్ స్వరూపులే అంటూ ఉంటారు. అందరూ భగవత్ స్వరూపులే అంటే భగవంతుడే ఇలాగొచ్చాడు అనుకోకండి. అందరిలోనూ తాను ఆత్మయ్యి ఉంటాడు. ఈ పైనుండేవారు అందరూ ఆయన శరీరము వంటి వారు. శరీరములోనున్న ఆత్మకే శరీరము పేర్లన్నీ ఎలా చెందుతాయో, లోకములో చెట్టైనా, పక్షైనా, మనిషి అయినా, పామైనా, దేవుడైనా, మనుష్యుడైనా పైనున్న శరీరమునకు చెందిన పేరుతో పిలిస్తే పలికేవాడు ఆయనే. కాబట్టి అంతా తానైన వాడు, అంతటా తానున్నవాడు, ఎల్లప్పుడూ తానున్నవాడు ఆయన. అది ఆయన యొక్క గొప్పతనం. కనుక ఏమంటే ఇంద్రనీలమణి వంటి వాడు అంటారు. ఇంద్రనీల మాణిక్యం అంటే ఏమిటి? రంగు, మణి యొక్క రంగు కాదు మీరు చూసేది, అనంతమైన అగాధమైన తత్వము భగవత్తత్వము. మనం ఎంత లోతుకెళ్ళినా లోతు తెలియదు, ఎంత పైకెళ్ళినా అంతు దొరకదు. కాబట్టి ఆది లేదు, అంతము లేదు. కాబట్టి ఆది మధ్య అంతములు లేనటువంటి ఒక దివ్యతత్వం అని చెప్పడానికి భగవంతుడిని ఆయన ఒకసారి నీలమణివర్ణుడండి, ఇంద్రనీలమణి వంటి వర్ణము గలవాడన్నారు. మరొకటి ఏమి అంటే లోకములో ఎవ్వరిలోనూ లేని దయ నిండి ఉన్నది మన స్వామిలో. ఆయన దయాసముద్రుడు, కరుణాసముద్రుడు. ఆ కారుణ్యము దయ ఉండగానే చల్లదనం వస్తుంది. ఆ ప్రేమున్న వాళ్ళు నవ్వితే ఎంత బాగుంటుందో నవ్వు. కొంచెం మోసపు నవ్వులు ఉంటాయి, కృత్రిమపు నవ్వులు ఉంటాయి, రకరకాల నవ్వులు ఉన్నాయి. కానీ అచ్చమైన నవ్వు ఉంటుంది. ఎవరు? మహాపురుషులు నవ్వుతారు. వారు నవ్వుతూ ఉంటే ఏమిటో తెలియదు మనకి, ఇలా వెన్నెల చిలికినట్టు, ఏదో పన్నీరు జల్లినట్టు. ఒకసారి మన ఒడలంతా పులకరించి ఏదో చల్లదనం మన మీద వ్యాపించి అది అలా చూస్తుండి తృప్తిగా ఉండిపోతుంది.
ఈ చల్లదనం దేనివల్ల వచ్చింది? వారి నవ్వులో, వారి రూపంలో కాదు, వారిలోనున్న వాత్సల్యంలో ఉంది, ప్రేమలో ఉంది, దయలో ఉంది. ఆ ప్రేమ దయ కలిగినటువంటి వారిని అంటారు, వారు నల్లటి చూపు గలవారంటారు. మన సీతమ్మ తల్లిని నల్లని కన్నులు గలది అని వర్ణిస్తూ ఉంటాడు వాల్మీకి అస్తమానం. నల్లని చూపులు గలది, నల్లని చూపులు గలది అని ఆవిడ అసితేక్షణ అంటాడు. అసితేక్షణ అంటే నల్లని చూపులు గలది అంటాడు. ఈ నల్లని చూపులు ఏమిటండి అంటే అందరినీ చూచిన చూపు, ప్రేమతో చూచే తల్లి మన సీతమ్మ. కాబట్టి చూపులో నల్లదనం ఉండాలి. చూపులో నల్లదనం లేక మనం ఏమిటి చేస్తాం? నల్ల కళ్ళద్దం పెట్టుకుంటే అన్నీ నల్లగా కనిపిస్తాయి. అన్నీ నల్లగా నీకు కనిపించడం కాదు, నీలోంచి వచ్చింది ఇతరులకు నల్లగా కనిపించాలి. నీకన్నీ నల్లగా కనిపిస్తే ప్రయోజనం లేదు. నీవు చూస్తే అవతలి వారికి నువ్వు నల్లగా ఉన్నట్టు కనిపించాలి. ఆ కన్నులు నల్లగా కనిపించాలి. అది నీ లోపల ఉన్న కరుణ, దయ అనేది ఈ కళ్ళలోంచి చూపులో ప్రసరిస్తే కనిపిస్తుంది. కనుక అమ్మని నల్లని చూపులు గల తల్లి అని ఎంతో గొప్పగా చెప్తారు. అసితేక్షణ, అసితేక్షణ, ఉత్పలాక్షి అంటూ ఉంటారు. కాబట్టి ఇవి నల్లదనం అంటే అర్థం. భగవంతునిలో ఏముండాలి? ప్రధానమైన గుణము వాత్సల్యం ఉండాలి, సౌశీల్యం ఉండాలి, మరేముండాలి? అనంతము కావాలి, అగాధము కావాలి. అది భగవత్తత్వం. ఎక్కడ పడితే అక్కడ వ్యాపించి ఉన్నది. ఎంతున్నది, ఎక్కడున్నది, ఎప్పుడున్నది, ఎట్లా ఉన్నదంటే చెప్పడానికి వీలు కానిది. కేవలముగా దేనిని చూసినా దాని లోపల తాను దూరుండి, అయ్యో ఇది పురుగే, దీనిలో నేను ఉంటానా? ఇది మట్టి పల్లె, దీనిలో నేను ఉంటానా? ఇది కొండే, దీనిలో నేను ఉంటానా? ఇది నీరే, దీనిలో నేను ఉంటానా అని చూడకుండా ప్రేమతో దాన్ని నిలబెట్టడానికి అవసరమైతే తల్లి తన పిల్లడి కోసం అవసరమైతే నేలని పడుకుంటుంది, మంచం మీద పడుకుంటుంది, నొరక మీద పడుకుంటుంది, బొంత మీద పడుకుంటుంది, బల్ల మీద పడుకుంటుంది. ఎంత శ్రమైనా పడుతుంది. ఎందుకు పడుతుంది? పిల్లడి కోసం. అలాగే మనందరి కోసం ఎక్కడున్నాడు స్వామి? ఇక్కడ. అలాంటి వాడు ఆయనకేం ప్రారంభమా ఈ శరీరంలో ఎందుకు ఉండాలి? పోనీ మన శరీరం ఏదో కొంచెం గొప్పది అనుకుందాం, అందంగా ఉందాం అనుకుందాం. పురుగు మనం ముట్టుకొని నువ్వు హేయముగా చీ అనుకునేటువంటి పురుగులో ఉంటాడే. ఏ పురుగు? మురుగు నీటిలో ఉండే పురుగులో ఉంటాడే. అటువంటి స్వామికి ఆహా ఏమి వాత్సల్యం, ఏమి వాత్సల్యం. ఈ గుణం ఎవడికి ఉంటే వాడు. అంటే అర్థం ఏంటి? అన్ని పదార్థములలోనూ తారతమ్యము తెలియక వాటిని నిలబెట్టుటకి ఎవడు వ్యాపించి ఉంటాడో వాడు భగవానుడు. కాబట్టి అది చెప్తున్నారు ఈ పిల్లలు ఇవాళ. చూస్తే పైకి వట్టి మాటలా ఉంటుంది, దీనికి ఇంత అర్థం ఉంది. మణి వంటి వర్ణము గలవాడా అన్నారు. మాణిక్యము వంటి వర్ణము గలవాడు మొదటిది. వ్యామోహము గలవాడా రెండవది. మణివర్ణ మాణిక్యము వంటి వర్ణము గలవాడా. మాలే మణివర్ణ. అయితే మీరు ఎందుకు వచ్చారో నన్ను పొగడ్డానికా? చెప్పండి, మాటలు చెప్పండి, అసలు విషయం చెప్పండి అన్నాడు స్వామికి. కొంచెం పాపం సిగ్గు వేసింది, ఏమిటి ఇంత పొగిడేస్తున్నారని. ఒక రెండు మాటలే అన్నారు కానీ ఇంత అర్థం తెలుసును కదా. కొంచెం దంకేడో ఏమిటో వెంటనే పిల్లలు పర్పస్లోకి వచ్చేసారు. ఏడు పర్పస్ ఎందుకు వచ్చారు అంటే, మేము మార్గశి నీరాడువాన్. మార్గశి అంటే మార్గశీర్ష మాసం. మార్గశీర్ష మాసంలో నీరాడుట, స్నానము చేయుట. మార్గశీర్ష మాసంలో నీరాడువాన్ స్నానము చేయుటకు వచ్చినాము స్వామి. మేము ఇది మార్గశీర్ష మాసం స్నానం చేయాలని నీ సహాయం అర్థించి వచ్చాం. నీ దగ్గర మాకు ఆ వ్రతానికి కావలసిన పరికరాలన్నీ నువ్వు ఇవ్వాలి. ఆ వ్రతానికి కొన్ని పరికరాలు కావాలి, ఆ లిస్టు చెబుతాం అంటే ఆయన మధ్యలో ఆపేశాడు. సరే ఇస్తాం, కానీ ఎవరు చేశారు, ఎక్కడుంది అసలు ఈ వ్రతం ఏమిటి, ఎక్కడో ఎప్పుడు వెళ్ళలేదేమో, ఏమిటి ఎవరు చెప్పారని మీకు మార్గశీర్ష వ్రతం కొత్తగా ఉంది, ఎప్పుడు లేవే, ఎందులో అయినా సత్యనారాయణ వ్రతం ఉంది, లేదా మరొక వ్రతం ఉంది కానీ ఎక్కడ పురాణాల్లో కానీ ఎక్కడా కానీ శాస్త్రాల్లో కానీ మార్గశీర్ష వ్రతం లేదు. యజ్ఞాలున్నాయి, యాగాలున్నాయి, క్రతువులున్నాయి, ఇష్టులున్నాయి. ఇదేమిటి మార్గశీర్ష వ్రతం ఎక్కడుంది? మాకు ఎక్కడుందో మాకు అక్కర్లేదు. ఏది మా పెద్దలు చేశారో అది చెయ్యడం మా సంప్రదాయం. అంటే మనం ఎప్పుడు ఏమి చేయాలి? మన కుటుంబంలో కొన్ని ఆచారాలు ఉంటాయి, మన పెద్దలు కొన్ని ఆచారాలు చేస్తారు. మన పెద్దలు చేసిన ఆచారాలు ఇప్పుడు పక్క వాళ్ళని చూస్తే మనకి సిగ్గు వేస్తున్నారు చేయడానికి. అదేమిటండి మీ ఇంట్లో అంత తెల్లారుజామున పూజ చేస్తారు ఏమిటండి, చక్కగా 7 గంటలకు చేయాలి కానీ అని పక్క వాళ్ళు అంటారు అనుకోండి. ఇప్పుడు మోడర్న్గా వాళ్ళందరూ మారిపోయినారు కనుక మనం మారకపోతే బాగుంటుందా, మనం మారిపోదాం అనిపిస్తుంది మనకి. కాబట్టి అది పట్టుకోకండి. మరేమిటి కావాలి? మేలయార్ సేవనగర్ మా పూర్వులు చేశారు. మేలయార్ అంటే మన ముందు వారు, సేవనగర్ చేశారు. ఇది మనకు ప్రమాణం. వేదము ప్రమాణమా, పెద్దల నడువడి ప్రమాణమా అని అడిగింది ధర్మశాస్త్రం. అడిగితే ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాశ్చ ఉంటుంది పక్కనే. ధర్మజ్ఞులంటే ధర్మము ఎరిగి నడిచిన వారు, వారి సమయ అంటే వారి ఆచారము. ధర్మం ఎరిగి నడిచిన పెద్దలు నడిచిన నడువడి మాకు ప్రమాణం ముందు, దానిని బట్టి నడుస్తాం. వేదములో వేదాశ్చ అవి కూడా అంటే అంతే. ఇది ఫస్ట్ ప్లేస్, దీనికి లేదు. పెద్దల నడువడికే ఫస్ట్ ప్లేస్. రెండోది వేదాశ్చ, అది దీన్ని సపోర్ట్ చేసింది. వేదాలు కూడా ప్రమాణం అంటాం. లేదు మా పెద్దలు ఎలా చేస్తే అలాగే నడుస్తాం.
ఇది మనం నేర్చుకోవాలి. ఇది ఎక్కడ చెప్పారు? ఉపనిషత్తులలో. వేదమంతా నేర్చుకున్న తర్వాత శిష్యుడు గురువు గారి దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళు ఇప్పుడు స్నాతకోపన్యాసం అని చేస్తూ ఉంటారు, కాన్వకేషన్ అడ్రస్ అని. అలాగే ఆనాడు గురువు గారు శిష్యుడికి స్నాతకోపన్యాసం చేశారు. చేసి ఆయన చెబుతున్నాడు శిష్యుడికి, నాయనా మీరందరికీ ప్రవర్తన నేర్చుకోవాలి అని. సత్యం వద, ధర్మంచర, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పి యాన్యనవద్యాని కర్మాణి, ఏవి లోకము నిందించదో ఆ పనులను చేస్తుంది. యాన్యస్మాకం సుచరితాని, మేము చేసిన పనులలో కొన్ని పనులు మంచి ఉంటాయి, కొన్ని పనులు లోకము నిందించే ఉంటాయి. ఏమో ఆ సమయాన్ని బట్టి అవసరం కొద్ది చేసి ఉంటామేమో. మేము చేసిన మంచి పనులే నువ్వు పాటించు, మేము చేసిన చెడు పనులను మాత్రం స్వీకరించకు. యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని అని చెప్పి ఆఖరికి చెప్తాడు. మళ్ళీ మీ ఊరు వెళ్ళిన తర్వాత వేదమంతా చదువుకున్నావు, మేము చెప్పింది విన్నావు, కానీ ఇది చెయ్యొచ్చా ఇది చెయ్యొచ్చా సందేహం కలుగుతుంది. అక్కడి నుంచి ఏమండి ఇవాళ ఏకాదశి కదా, ధనుర్మాసం కదా, ధనుర్మాసంలో ఏకాదశి ఉపవాసం చేయొచ్చా, పొద్దున్న ఆండాళ్ళకి వ్రతం చేస్తున్నాం కదా, ప్రసాదం పుచ్చుకోవాలా? ఇది ఎంత ధర్మ సమస్య ఎవరు చెప్పగలరు? వ్రతం నిజంగా రోజు ప్రతి నెల చూస్తున్నావు, ప్రతి 15 రోజులకి చూస్తున్నావు. ధనుర్మాసంలో వ్రతం చేస్తున్నావు, వ్రతం చేస్తే పూర్తి ఎప్పుడు? ప్రసాదం పుచ్చుకుంటేనే. మరి ఏకాదశి వ్రతం మానేస్తావా? మానేయడానికి వీళ్ళే చేయాలి. 30 తప్ప ఆమె 30 రోజులు చేయాలి. మరి చేస్తే ప్రసాదం పుచ్చుకుంటావా పుచ్చుకోవా అంటే అడగండి, ఎవరు చెప్పగలరు ఈ సమాధానం? మీ పెద్దలు ఏమిటి చేశారో చూడమన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా మీకు ఏమైనా అలాంటి సందేహం కలిగితే అప్పుడు ఏమిటి చేయాలి? మీరు మీ ఊళ్ళో పెద్దలు ఉంటారే, పెద్దలంటే నడువడి గలవారు, కామము కోరికలతో తమ నడువడిని మార్చుకోనివారు, బాగా చదువుకున్నవారు, చదివిన దాని ప్రకారం ఆచరించేవారు ఉంటారే, అటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారు ఎలా వాళ్ళు చేస్తున్నారో అడగండి. స్వామి ఏం చేస్తారు మీరని. వారు అబద్ధం ఆడరు, ఉన్నది చెప్తారు. లోపల పుచ్చేసుకోవచ్చు, చేతులు పుచ్చుకోలేదు అంటారు వారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి ఏం చేస్తున్నారని. వారు ఎలా చెప్తే అలా చేయండి అని చెప్పాడు ఆయన. అంటే ఏదర్థం మనకి నడువడి నేర్చుకునేటప్పుడు శాస్త్రములు ఒకవేళ లేకపోయినా నీ పెద్దలు ఆచరించిన దాన్ని బట్టి నడుచుకోవాలి. ఇదే మనం ధనుర్మాసంలో పుచ్చుకోవాలి, పుచ్చుకోకూడదు. పుచ్చుకోకూడదంటే కడుపు నిండా పుచ్చేసుకోకూడదు, పుచ్చుకోవాలి అంటే ప్రసాద స్వీకారంగా కణం తీసుకొని నోట్లో వేసుకోవాలి. కాబట్టి మానేయకూడదు. అవడ మానేస్తే వ్రతభంగం, మానకపోతే తప్పు. అందుచేత రెండూ చేయమని మన పెద్దలు చెప్పారు. చేత ఏకాదశి నాడు ఉపవాసం చేసిన వారు కూడా కొంతమంది నిర్జలోపవాసం అని చేస్తూ ఉంటారు. ఏం పచ్చి మంచినీళ్ళు కూడా పుచ్చుకోరు వారు. ఎందుకంటే చాలా ఉపవాసం అండి, ఏ ఉప్పు తీసుకోరు, అది తప్పు. వాళ్ళ భగవదారాధన చేస్తాం. భగవంతుడిని పడుకో, నువ్వు పొద్దున లేచావా, నువ్వు దంతధావనం చేసుకున్నావా, నువ్వు ఏదో మంచినీళ్ళు ఏమైనా పుచ్చుకున్నావా, మరి స్వామికి మాత్రం ఏమి ఇవ్వవు, కాళ్ళు కడగవు, పాద్యం సమర్పించవు, అర్ఘ్యం సమర్పించవు, ఆచమనీయం సమర్పించవు, అన్నీ సమర్పిస్తావు. ఏదో ఒకటి పండో కాయో పాలో స్వామికి నివేదనం చేస్తావు. ఆ చేసిన దానిని ఇలా ఈ 3 వేళ్లతోటి తీస్తే ఎంత వస్తుందో అంత తీసి నోట్లో వేసుకొని స్వామి ఆరాధన చేసిన దానికి పూర్తి చేసుకోవాలి. మనం ఆరాధన చేస్తే ఆరాధనకి పూర్తి ప్రసాద స్వీకారం. చిట్ట చివర స్వామి నివేదనం చేసిన పదార్థం నీ నోట్లో వేసుకుంటేనే యాగానికి పూర్తి. అందుచేత మన భోజనానికి పేరేమిటో తెలుసా? పరిభాషలో అనుయాగము. యాగమనగా భగవదారాధనము. అనుయాగం అంటే యాగము చేయగానే వెంటనే చేసే పనికి అనుయాగం అని పేరు. వెంటనే ఏమిటి చేయాలి? వెంటనే దేవతార్చన అయిపోయిన భోజనం. అంటే దేవతార్చన అయిపోయిన భోజనం అంటే అది కాదు, ప్రసాద స్వీకారం చేయాలి. అది చేయకపోతే యాగం పూర్తి కాదు. కాబట్టి మనం ఏం చేయాలయ్యా అంటే మేలయార్ చేయమని పెద్దలు ఎలా నడిచారో అలా నడుస్తున్నాం. ఈ వ్రతం మా పెద్దలు చేశారు, మార్గశిర వ్రతం అని. ఎప్పటి నుంచో మా ఆండాళ్ళ తల్లి ప్రారంభించింది. అప్పటి నుంచి కొన్ని వందల తరాల నుంచి అప్పుడే మన వాళ్ళందరూ చేస్తున్నాం. అంటే ఎందుకు చేస్తున్నారంటే ఎక్కడుందండి ఈ వ్రతం? మాకు తెలియదు స్వామి, పెద్దలు చేశారు. మేలయార్ చేయమనహల్. ఓహో, ఎంత చక్కని నడువడి వీరిది. పెద్దల నడువడిని అనుసరించి ప్రవర్తిస్తున్నారే, స్వామి సంతోషించాడు. సంతోషం, సరే చెప్పండి, లిస్టు చెప్పండి అన్నాడు. అంటే ఈయన మళ్ళీ ఏకాదిగా చూస్తున్నాడు ఆ పిల్లల వైపు. వాళ్ళకి నవ్వు వస్తుంది. స్వామి మేము చెప్పేది వింటావా? వింటున్నాను. వేండు అన కావలసినవి అన్నారు వీళ్ళు. కావలసినవి అనగానే ఇటు అటు ఇటు చూస్తున్నాడు. కేట్టి, కేటి అంటే విను, ఏల్ వింటే చెప్తాం. ఎందుకు నువ్వు వినకుండా పరధ్యానం కూడా మేము చెప్పడం? కేట్టి ఏల్ అన్నారు. నువ్వు మాకు కావలసినవి చెప్తాం, కాస్త అవధానంతో. మమ్మల్ని చూడడం కాదయ్యా, మా అవయవాలు చూడడం కాదయ్యా, ఒకసారి మాకు కావలసిన ఏదో కాస్త వింటావా స్వామి? విను, ఇది ప్రార్థించాలి స్వామి, మా ప్రార్థనని విను, ఒక్కసారి విని మా కోరికను తీర్చు. ఏం కావాలి? ఇక్కడి నుంచి లిస్ట్ ఇచ్చేసారంటే ఒక 6 వస్తువులు. మొట్టమొదటి శంఖాలు కావాలట వీళ్ళకి. ఆ శంఖములు అంటే పనికిరా ఇచ్చేస్తాడు ఆయన. ఎక్కడి నుంచో బజార్ని తెప్పించి శంఖాలను ఇచ్చేస్తాడు.
అలాంటివి పనికిరాదు. 3 కండిషన్లు పెట్టారు. శంఖాలు ఎలాంటివి కావాలి అంటే ஞாலத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உண்பாஞ்ச சென்னியமே పోల్వన శంఖంగళ్. శంఖము కాదు, శంఖంగళ్. గళ్ అంటే బహువచనం. శంఖములు కావాలి. అంటే మరి ఇంతమంది 5 లక్షల మంది ఊదొద్దండి, ఇందరికీ తలో శంఖం ఇచ్చేయాలన్నారు. అయితే ఈ శంఖాలు ఎలాగుండాలి? ఒక్కసారి అది కానీ ఊస్తే ஞாலத்தையெல்லாம், ஞాలం అంటే విశ్వం, భువనం, ఎల్లాం అంతా, ఈ మొత్తం విశాలమైన విశ్వమంతా నడుంగా వణకునట్లు, కదలునట్లు, మురల్వన, మురల్ అంటే ధ్వని, మురల్వన ధ్వని చేసేటటువంటి బాగుంది. అలాగే మంచి శంఖాలు ఇస్తాం అంటే అవి కావు. మరొక్క కండిషన్ ఉంది. పాలన్న వన్నత్, తెల్లగా ఉండాలి, పాల లాంటి రంగు ఉండాలి. అంతేనే కానీ కాస్త గోధుమ రంగు శంఖాలు, బూడిద రంగు శంఖాలు, మధ్య మధ్యన చుక్కలున్న శంఖాలు పనికిరావు. ఇంత తెల్లగా స్వచ్ఛంగా ఉండాలి. పాలన్న వన్నత్ బాగుంది, అలాగే తెప్పిస్తాం. 3వ కండిషన్ ఒక్కడు పెట్టేశారు. ఉన్ పాంచజన్యమే పోల్వన. అదిగో నువ్వు ఎడం చేతిలో పట్టుకున్నావే, నీ యొక్క పాంచజన్యమే, పాంచజన్యమే పోల్వన, పోలిన శంఖంగళ శంఖాలు కావాలి. అయ్యా లిమిట్ అయిపోయింది. ఇంతసేపు ఎన్ని కాలుస్తారని తెప్పిస్తానన్నాడు. అలా ఊరుకో చూస్తున్నాడు, నవ్వుతున్నాడు. ఏమిటి నీ శంఖం లాంటి ఒక్కటే ఉంది, ఆయన చేతిలో ఉన్న శంఖం మరి లేవు. ఇది అందరికీ ఇస్తాడు పాపం. అంటే నీకేమయ్యా చేయలేవు? ఒక్కడివి 16,000 మందితో గోపికలతో అడగలిగేవా? నీ ఒక్క శంఖాన్ని మాకందరికీ తయారు చేయలేవా అని వీళ్ళ అభిప్రాయం. కానీ ఆయన పెద్ద మామూలు మనిషిలా మాట్లాడతాడు, వీళ్ళు ఆయన పరతత్వంగా భావించి మాట్లాడతారు. కాబట్టి ఈయనకి ఆయన గొప్పతనం తెలుసు. ఆయన తన గొప్పతనాన్ని మరిచిపోయినట్టు నటిస్తాడు ఆయన. కాబట్టి స్వామి ఉన్ పాంచజన్యమే పోల్వన శంఖంగళ్. సృష్టి అంతా నువ్వేనా చేసావు? చేసినప్పుడు ఇన్ని పదార్థాలు ఎలా సృష్టించావు? ఇవన్నీ ఒక్క పదార్థం నుంచి నేను తయారు చేసావా? నీ శంఖం నుంచి 1 లక్ష 5 లక్షల శంఖాలు రావా? సృష్టించు, మాకు ఇయ్యి అని వీరి అభిప్రాయం. దీనిలో 3ఇంటిలోనూ ఒక అందమైన రహస్యమైన అర్థం విడీకృతం పెట్టి చేశారు పెట్టారు. మనకి ఈ వ్రతానికి ఏం కావాలంటే మనం అందరం కలిసి స్నానానికి బయలుదేరుతాం. ఇప్పుడు ఇవాళ బయలుదేరాం, మెల్లమెల్లగా వెళతాం. ఎల్లుండి 29వ నాడు మనం బుధవారం, లక్ష్మీవారం నాడు, గురువారం నాడు స్నానం చేస్తాం. ఏడ స్నానం? స్వామి దగ్గరికి వెళ్ళి స్పష్టంగా చెప్పేస్తాం, అది స్నానం. స్నానం ఉండదు, నది ఉండదు, నీరు ఉండదు, మనం మొరకా బియ్యం. కానీ మునిగి ఉండాలి. ఎందులో మునిగి ఉండాలి? భగవద్గుణములలో మునిగి ఉండాలి, భగవద్ అనుభవంలో మునిగి ఉండాలి. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. స్నానం అనగానే ఏమిటంటే 10 మాటలు మళ్ళీ అంటూ ఉంటానేమో అనుకోకండి, చెప్పిందే చెప్తారని అనుకోకండి, జ్ఞాపకం ఉండదని చెబుతాను. అందుచేత ఇప్పుడు 2వ దేవుడు కోరుతున్నారు వీళ్ళు. బాహ్యముగా కావలసిన వ్రతానికి కావలసిన మొట్టమొదటి శంఖాలు. ఏ పని చేసినా శంఖధ్వని చెయ్యాలి. మనం శంఖాలు ఊదడం మనకి రాదు, ఊపిరంత పొయ్యలేము. అన్ని శంఖాలు ఎక్కడ దొరుకుతాయి? దొరకవు. కాబట్టి మనం ఇప్పుడు ఏమిటి పెట్టేశాం? శంఖానికి బదులుగా ఓం అస్మద్గురుభ్యో నమః ఓం అంటాయి. ఓం అంటే శంఖం అన్నమాట. ఓం అని మీరంటే శంఖం ధ్వని పూరించినట్టు రావాలి లోపల నుంచి. ఇప్పుడు మన శరీరములో ఒకసారి ఓం ప్రణవం ఉచ్చరిస్తే మన శరీరములోంచి శంఖం ఊదినట్టు లెక్క. శంఖం ఊదడానికి అర్థం అది. నీ శరీరములో ప్రణవనాదము నింపాలి అని మన వారు చెప్పారు. ముందు ఏ కార్యం చేసినా అది చేయి. అది చేస్తే ఏమవుతుంది? నీ లోపలి నాడులన్నీ శుద్ధమవుతాయి. మన నాడులలో అనేకమైన సంస్కారములు, వాసనలు, రుచులు పోగు చేసి ఉన్నాయి. అవన్నీ పరిశుద్ధి కావాలి. ఆ నాడీలో ఉన్న రజస్తమస్సులు తగ్గాలి. ఒకసారి ప్రణవాన్ని ఒకసారి ఉచ్చరించి ఊపిరి కొంచెం వాటిలోంచి బయటికి వదిలి మళ్ళీ వాటిలోంచి లోపలికి లాగి ఒకసారి ఆ ఊపిరి ఆపి ఓం అంటే అప్పుడు నీకు తెలుస్తుంది స్వచ్ఛంగా అవుతాయట లోపలికి. ఎలాగ మనం మామూలుగా గాజు గొట్టాల్లో ఏమైనా మిగిలిన ఫనూది పీల్చి చేస్తే ఎలా అవుతుందో అలాగే లోపల ఉన్న నాడులను శుద్ధి చేయడానికి ప్రణవం ఒక్కటే సాధన అని యోగశాస్త్రం చెప్పింది. కాబట్టి ఆ యోగశాస్త్రం ప్రణవ తదర్థ అనుసంధానం, ప్రణవాన్ని జపం చేయి, లేకపోతే దాని అర్థాన్ని భావన చేయమని చెప్పింది. కనుక ఈ ప్రణవాన్ని మొట్టమొదటి ఉచ్చరించి మనం భగవత్ సన్నిధిలో కార్యాలు ప్రారంభిస్తాం. దానికి అవసరమైనటువంటి శంఖాలు ఇమ్మని అడిగారు. ఈ 2వది తర్వాత చెప్తారు. అయితే ఈ శంఖం అంటే ఏమిటి? ఈ వ్రతంలో 2 పనులు మనం చేస్తున్నాం. ఒకటి బయట, ఒకటి లోపల. బయటిది స్నానము. బయటి దానికి అవసరమేమిటి? శంఖాలు కావాలి. బయట వ్రతం స్నానానికి వెళ్ళేటప్పుడు శంఖాలు ఊదుకుంటూ వెళ్ళాలి. లోపలేమిటి చేస్తున్నాం? భగవంతుని పొంది, భగవంతుని దర్శించి, భగవంతునితోటే చేరి ఉండి భగవద్గుణములను అనుభవించుట లోపలి కోరిక. బయటి కోరిక కేవలముగా నదికి వెళ్ళి స్నానము చేసి నగలు పొంది పరమాన్నం భుజించి స్వామితో కలిసి ఉండుట. కాబట్టి బాహ్యముగా చూస్తే లోకులకు వర్షం పడాలి, మనకి చూస్తే స్వామితో కలిసి ఉండాలి. వారికి వర్షం పడి పంటలు పాడి పండాలి, మనకు కావాలి.
కాబట్టి నిన్న ప్రారంభం ఏం చేశారు, మాకు పర ఇస్తే ఇవి మేము నిన్నే కోరొచ్చాము అంటే ఒకటి మాది ఒకటి మా వాళ్ళది. లోకులందరికీ పరై అనే వాద్యం ఇస్తే వర్షం పడుతుంది. మాకు నువ్వే కావాలి కనుక మేము నిన్నే కోరి వచ్చాము. లోకుల కోసమని మేము అడుగుతున్నాము పరై అనే వాద్యాన్ని. అంటే మనం ఎప్పుడైనా అడిగినప్పుడు నీ కోసమై భగవంతుడిని ఏది అడక్కు. నీ కోసం నువ్వు అడిగేది స్వామి నీవే కావాలి. లోకుల కోసం అడుగు, తప్పు లేదు. అయ్యా వారు సుఖంగా ఉండాలి, వీరు సుఖంగా ఉండాలి, లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ కోరిక తప్పు లేదు, కోరచ్చు. స్వామి నాకు సుఖంగా ఉంచు, మా వాళ్ళు కొంచెం వాళ్ళ పని నశించిపోవడం కోరకపోయినా అస్తవాన మన గురించి సుఖం 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 అనకూడదు. మరేమిటి, మనకెప్పుడు స్వామి కావాలి. స్వామి ఉంటే మనకి ఏమి లోపం ఉండే అన్నీ వాడే ఇస్తాడు మన దగ్గర ఉంటే. కాబట్టి వాడిని కోరు. ఇతరుల కోసం మాత్రం వాడికి స్వామి ఇది చెయ్యి ఇది చెయ్యి. సీతమ్మ తల్లికి తనను రక్షించుకోగలిగిన శక్తి ఆవిడకు ఉంది. వాడు మహాపతివ్రత. ఆవిడ పాతివృత్యంతో రావణాసురుడు భస్మం అయిపోవాలంటే అయిపోతాడు, కానీ వాడు ఎప్పుడు దహించాలని సిద్ధపడలేదు తల్లి. ఇక్కడ తన రక్షణకి తన శక్తి ఉపయోగించుకోకూడదు. ఆవిడ వదిలేసి ఊరుకుంది. తర్వాత ఆంజనేయ స్వామి తోకకి నిప్పంటించేశాడు ఆయన. ఆ రాక్షసుడు వచ్చి చెప్పారమ్మా, ఇందాక నీతో మాట్లాడిన ఎర్రమూతి కోతి ఉన్నదే, ఆ కోతి తోకకి నిప్పంటించి ఊళ్ళో తిప్పుతున్నారమ్మా అని చెప్పింది. ప్రాణం పోయినట్టు అయిపోయింది ఆవిడ. అయిపోయి వెంటనే ఒక 4 శ్లోకాలతో ప్రతిజ్ఞ చేస్తుంది. నేనే పతివ్రతనైతే యజ్జస్తి పతి శుశ్రూష యజ్జస్తి చరితం తప యది చాస్త్యేకపత్నిత్వం సీతోభవ హనుమత. నేనే పతివ్రతనైతే, నేనే రాముని శుశ్రూష మనసారా చేసిన దాన్నైతే, నేనే పతివ్రతగా రాముడు గుర్తిస్తే, సుగ్రీవుడి వచ్చినని విడిపించడమే ఖాయమైతే అని ఇలా 4 శ్లోకాల్లో కండిషన్లు పెట్టి, అలా అయితే ఆంజనేయ స్వామికి చల్లబడు చల్లబడు చల్లబడు. ఇంత పాతివృత్య మహిమ కలిగి అగ్నిహోత్రాన్ని చల్లబరచగలిగిన శక్తి కలిగిన తల్లి తన రక్షణకి తన శక్తిని ఉపయోగించుకోలేదు. అలాగే నువ్వు భగవంతుడి దగ్గరికి వెళితే నీతో మాట్లాడతాడు భగవంతుడు. స్వామి మాట్లాడుతున్నావు కదా నాతోటి, ఒకసారి నాకు ఏమైనా ఇస్తావా? ఇవ్వడు. ఇంకా నీకంటే ఇవ్వడు. అయ్యా వారికి ఇస్తావా? ఓ ఇస్తాడు. ఆంజనేయ స్వామి తోకకి చల్లబడమంటే చల్లబడ్డాడు, కానీ అగ్నిహోత్ర ఒకసారి ప్రజ్వలించలంకని కాల్చివేయము అంటే కాల్చరు. ఇదే దేవుడి కోసం. ఇదే ఎప్పుడు మనం భగవంతుడి దగ్గర వెళ్ళినప్పుడు స్వార్థం మరిచిపోవాలి, పరార్థం బయటికి రావాలి. పరార్థం అంటే నీవు చేసేది ప్రతి పని వాడి కొరకు, చేసే ప్రతి మాట వాడి వలన, చేసే ప్రతి తలంపు వాడి వల్లనే భావన కలగాలి. పరులకందరికీ శ్రేయస్సు కలగాలని కోరితే నువ్వు శ్రేయస్సుగానే ఉంటావు, కానీ నీ శ్రేయస్సే దృష్టిలో పెట్టుకో. వెళ్ళకక్కడికి వెళ్ళినప్పుడు నిన్నే కావాలి స్వామి, నువ్వే కావాలని ప్రార్థించు. ఇది నేర్పుతోంది మన ఆండాళ్ళ తల్లి. దానికోసమని అయ్యా మాకు కావలసినటువంటి ఏమిటి చెప్తాము, కానీ ముందేమిటి కావాలి? లోకానికి వర్షం పడడానికి మనం వ్రతం చేయాలి. దానికి పర అనే వాద్యం కావాలి, శంఖాలు కావాలి, పించాలి. లోపలేమిటి కావాలి? మన కోసం ఏమిటి కావాలి? మనము లోపల స్వామిని పొందడం మన కోరిక, కృష్ణుడితో కలియాలి. వారికి అందరికీ వర్షము పడాలి. వర్షం పడడానికి స్నానం చేసిన తర్వాత ఊదడానికి శంఖాలు కావాలి. మేము కృష్ణుడిని పొందడానికి ఏమి కావాలి? శంఖములు కావాలి. శంఖం అంటే ఏమి? ప్రణవము. ప్రణవం అంటే ఓం అర్థం. ఓం యొక్క అర్థమేమో తెలుసా? ఆ ఉ ము అని 3 అక్షరాలు ఉన్నాయి అందులో. ఆ అంటే అన్ని అక్షరాలకి మొదటి అక్షరం, మొదట బయలుదేరిన అక్షరం ఆ. ఆలోంచే మొత్తం 52 అక్షరాలు వచ్చాయి. ఆయే, ఈ అయింది, ఊ అయింది, రు అయింది, అన్నీ ఆయే. కాబట్టి ఆ అనేది అన్ని అక్షరాలకి మొదటి అక్షరం. అన్ని పదార్థాలకి మొదటి ఉన్నవాడు ఎవడు? నారాయణుడు. అన్నిటికీ వెనకనున్నవాడు నారాయణుడు. అన్నిటికీ మొదటి ఉన్న అక్షరం ఆ. కాబట్టి ఆ ఈజ్ ఈక్వల్ టు నారాయణ. ఇప్పుడు ఎవరున్నారు? ఇద్దరే ఉన్నారు. ఒక వస్తువు, ఉన్న వస్తువు నారాయణుడు, ఉన్న అక్షరం ఆ. కాబట్టి ఆ అనేది ఆయన పేరు. ఇప్పుడు సర్వజగత్ కారణమైన ఆ అంటే రక్షించువాడు సంస్కృతంలో అర్థం. రక్షించేవాడైనా, రక్షించడం అంటే మనకు కలిగిన అరిష్టములను తొలగించుట, మనకు కలగవలసిన శుభములను ప్రసాదించుట. ఇది చేసేవాడెవడు? ఆయన. ఆ. మూడవది, మనమందరం ఆయనకే చెంది ఆయన కొరకే సేవలు చేయువారు. మనం ఏ పని చేసినా వాడి కొరకే, వాడి కొరకే, వాడి కొరకే. ఇది ఆ. బట్ ఆ అంటే 3 అర్థాలు. ఆ అంటే సర్వజగత్తుకి మూలమైన వాడు, సర్వజగత్తుకి రక్షణ చేయువాడు, సర్వజగత్తు చేసిన వ్యాపారములు తానే చేయించి తన కొరకే తన గొప్పతనమునకు స్వీకరించువాడు. వీడు ఆ. వీడెవడు? భగవానుడు. ఆ అంటే 3 అర్థాలు. ఆ అంటే సర్వజగత్తుకి మూలమైన వాడు, సర్వజగత్తుకి రక్షణ చేయువాడు, సర్వజగత్తు చేసిన వ్యాపారములు తానే చేయించి తన కొరకే తన గొప్పతనమునకు స్వీకరించువాడు. వీడు ఆ. వీడెవడు? భగవానుడు. ఆయనకు కు పెట్టుబడి అక్కడ చివర. అటువంటి భగవానునకు ఉ ఏ భగవానుకే, ము నేను. నేను అనగానే ఈ లోపలున్న జీవుడు.
ఈ జీవుడు ఎవరి కోసమయ్యా, ఎందుకోసం ఇందులో ఉన్నాడు అంటే సర్వజగత్తుకి కారణమైన, సర్వజగత్తుకి రక్షకుడైన, సర్వజగత్తుకి స్వామి అయినా నారాయణునకే చెందినది, నారాయణ కొరకే పనిచేయున్నది. ఇది నీకు రావాలి ముందు భావన. ఇది కలిగితే నీవేమైనట్టు? అన్ని కార్యాలు నాడీ శుద్ధి అయింది లోపల. ఏమిటి నాడీ శుద్ధి అంటే? నీ లోపల ఉన్నటువంటి రజస్తమస్సులు తగ్గాయి, అహంకారం ఓంకారములు తగ్గాయి. కేవలం భగవంతునికి మనం చెందిన వారం, చేసే ప్రతి పని వాని వలన వాని కొరకే అన్న జ్ఞానం కలుగుతుంది. అది కలగాలి మనకి లోపల. ఇది కలిగితే కానీ నీకు భగవత్ ప్రాప్తి కలగదు. కాబట్టి మొట్టమొదటి కావాల్సినవి శంఖాలు. అక్కడ వ్రతానికి శంఖాలే, మనకు శంఖాలే. మన శంఖం అనగానే ఏమిటి జ్ఞాపకం పెట్టుకోవాలి? అనన్యార్హ శేషత్వము. అనన్యార్హ, అన్య అంటే భగవంతునికి తప్ప, అన్య వేరొకరికి, అర్హ తగని, శేషత్వం అనగా వాని కొరకే ఉపయోగపడుట. నేను ఎవరికి ఒకరి కొరకు కాదు, స్వామి కొరకే. మరి మీ ఆవిడికి సాయం చేస్తున్నావు, మీ నాన్నగారికి సేవ చేస్తున్నావు. నాన్నగారిగా నేను చేసేది పితాత్వం, మాతాత్వం, దయిత తనయస్త్వం, ప్రియ సుహృత్వమేవ త్వం బంధు, త్వమేవ మాతాచ పితాత్వమేవ. భగవద్గీతలో అర్జునుడికి జ్ఞానం వచ్చింది, విశ్వరూపం చూసినత. స్వామి తండ్రి, త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధు. ఎవరు? అన్నీ నువ్వే. ఇప్పుడు మనం చేసే తండ్రికి చేసే సేవ ఎవరికి చేస్తున్నాం? స్వామికి. తల్లికి చేసే సేవ ఎవరికి చేస్తున్నాం? ఆయనకి. బంధువులకు చేసే సేవ ఎవరికి చేస్తున్నాం? ఆయనకి. కాబట్టి అన్నీ ఆయన. ఈ అన్నిటిలో ఆయన లేడా? తండ్రి అని పిలిచే శరీరము కలిగిన వ్యక్తి లోపలున్న జీవుని లోపల నా నారాయణుడు ఉన్నాడు. తల్లి అని పేరుతో పిలిచే వ్యక్తి యొక్క శరీరములోనున్న జీవునిలో నా నారాయణుడు ఉన్నాడు. బంధువని పిలిచే శరీరములోనున్న జీవునిలో నారాయణుడు ఉన్నాడు. అంటే నువ్వు బంధువుకు సేవ చేస్తే ఎవరికి చేసినట్టు? నారాయణుడికి. అంటే నువ్వెవరికి చేసినా ఎవరికి చేస్తున్నావు? నారాయణుడికి. అంటే నువ్వెవరికయ్యా నీవు చేసే ప్రతిమని అర్పిస్తున్నావు? ఆ లోపల ఉన్న వాడికి అర్పిస్తున్నాను. ఇది ముందు కలగాలి. కృష్ణుని పొందాలి అంటే మొట్టమొదటి కలగవలసింది అనన్యార్హ శేషత్వ జ్ఞానము. అనన్యార్హ, వేరొకరికెవరికి నేను చెందుటకు తగని, శేషత్వ, నేను చేయు ప్రతిపని వాని వలన వాని కొరకే చేయువాడననే జ్ఞానం ఉంటే కానీ నువ్వు భగవంతుని పొందవు. ఇది మొదటి శంఖం ఊదాలి. ఇప్పుడు అయిపోయింది శంఖం అడిగాడు. దీనికి మరొక్క కండిషన్ పెడుతున్నాడు. ఎలాంటి శంఖాలు కావాలి అంటే, జ్ఞాలత్త ఎల్లాం నడుంగా, భూమంతా గజగజ వణకాలండి. భూమంతా ఇది ఊస్తే గజగజ వణకాలట. అలా వణుకుతుండేయా భూమంతాను? ఏం వణకలేదు. అవాళ నీ యుద్ధభూమిలో అర్జునుని రథసారథిగా కూర్చొని ఒకసారి నీ శంఖం పూరిస్తే సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యకంపయత్. ఎక్కడో ఉన్నటువంటి ధార్తరాష్ట్రుల యొక్క 11 అక్షౌహిణీయుల సైన్యములో అందరి గుండెలు దడదడలాడిపోయినాయిట. ఇప్పుడు మనవాడు దీని శంఖానికి. మా శంఖం ఒక్క అలాంటిది కాకూడదు, విశ్వములో ఉన్న అందరికీ కూడా ఒక్కసారి గజగజ వణుకు కలగాలి. ఏమిటి విశ్వానికి వణుకు కలగడం ఏమిటి అంటే పెద్ద ధ్వని రావాలి. బయట అర్థంలో, లోపలి అర్థంలో మనకేమి కలగాలి? విశ్వం అంటే ఇది భూమి. ఈ భూమి అంతా కంపించాలి. భూమి ఏమిటి కంపిస్తే? మన కంపం వచ్చింది కదండి మహారాష్ట్రలో. ఏమిటైంది? శిథిలమైపోయింది. అలాగే మన భూమి ఏది? ఇదిగో ఇది, ఈ శరీరం. ఈ శరీరంతో ఒకసారి జలజల్లాడాలి. అంటే ఆత్మతో శరీరమునకు ఉండే సంబంధము పట్టు వదలాలి. ఈ పట్టు వదిలితే కంపించింది ఇది. ఏది వింటే కంపిస్తుంది? నేను శరీరమునకే చెందినవాడను కాను, నేను పరమాత్మకే చెందినవాడననే శంఖము నీ లోపల ప్రణవమును ఊదితే శరీరం ఒక్కసారి నీకు సడలుతుంది, ఒకసారి ఇలా కదులుతుంది. ఇంకా పర్వాలేదు, మనకు వస్తోంది, సిద్ధి వస్తోంది అన్నమాట. భూకంపం వస్తే భయపడక్కలేదు, మనకి మంచి లక్షణం. ఈ కంపం వస్తే, ఆ కంపం వస్తే చెడు లక్షణం. కాబట్టి ఇది రావాలి. జ్ఞాలత్త ఎల్లాం నడుంగములల్వన. ఇంకేముండాలి? పాలన్న వన్నత్తు, పాలలాంటి తెల్లటి శంఖం కావాలి. ఇప్పుడు పాలలాంటి ఏమిటి మళ్ళీ విశేషణం అంటే, పాలంటే గోవులలోంచి వచ్చినవి పాలు. గోవులంటే వేదాలు. వేదాలలోంచి వచ్చినటువంటివి ఏమిటి? భగవంతుని యొక్క కళ్యాణ గుణములు, స్వరూపము, రూపము, విభూతి, వీటిని గురించి వేదం చెబుతుంది. కాబట్టి ఎవడి జగత్తుకి కారణము, ఎవరిలోంచి విశ్వమంతా వచ్చింది, ఎవడు విశ్వములో వ్యాపించి ఉన్నాడు, ఎవడు విశ్వమును రక్షిస్తున్నాడు, ఇవన్నీ చెబుతుందండి మీకు వేదం. ఇవి నీకు తెలుసుకుంటే ఏమిటి తెలుసుకున్నట్టు? నీవు పాలు తాగినట్టు లెక్క. పాలు తాగితే శరీరం పెరుగుతుంది. పసివాడికి పాలే, రోగికి పాలే, యువకుడికి పాలే, వృద్ధులకు పాలే, ఆర్తులకు పాలే, ఉపవాసం చేసిన వారికి పాలే. పాలు మాత్రం పుచ్చుకోవచ్చు అందరూను. అలాగే మనం కూడా ఏవి పుచ్చుకోవాలి? ఉపనిషదర్థములను అందరము పుచ్చుకోవాలి. రోగి కాడు, పసివాడు కాడు ఎప్పుడు పుచ్చుకోవచ్చండి? పాలు ఎప్పుడు పుచ్చుకోవచ్చు? అప్పుడల్లా ఉపనిషత్తులు మీరు సేవించవచ్చు. పాలు పుచ్చుకోవడానికి ఎవరికి అధికారం ఉంటే వారందరికీ వేదం చదువుకుందికి, వేదార్థం తెలుసుకుందికి అధికారం ఉంది.
అంటే పాలన్న వన్నత్తు పాలలాంటి స్వభావం కలిగినటువంటి శంఖం కావాలి, తెల్లటి. తెలుపు అంటే సత్వగుణము కలది కావాలి. లోకంలో అనేకమైనటువంటి శబ్దాలు ఉన్నాయి. అన్ని శబ్దాలలో కొన్ని వింటే రజోగుణం పెరుగుతుంది, కొన్ని వింటే తమో గుణం పెరుగుతుంది. వింటున్నాం మనం అందరం, టీవీల్లో సినిమాల్లో ఎన్ని పాటలు, ఎన్ని రకరకాల శబ్దాలు వింటున్నాం. ఏం చేస్తోంది? మనము మాట ఏదో డ్యాన్స్ ఉంటుంది, ఆ ఎగిరి గంతులు వేసే డ్యాన్సులు అలాంటివి చేయాలనిపిస్తోంది. అంటే ఇది ఏదో రజోగుణం పెరిగింది. ఒకప్పుడు అది వింటూ ఉంటే అంతే హాయిగా ఒళ్ళు మరిచిపోయినట్టు కూర్చుంటాం. అంటే కర్తవ్యం మరిచిపోతాం, చేయకూడని పనులు చేస్తాం, చేయవలసిన పనులు వదిలేస్తాం. తమో గుణం వస్తుంది నీలో. ఇవి ఎందుకు వస్తున్నాయి? శబ్దం వల్ల. ఆ శబ్ద కాలుష్యం పోవాలి నీలో. ఏది శబ్ద కాలుష్యం? రజస్తమస్సులు నిండిన శబ్దములు నీ లోపలికి రాకూడదు. కేవలం సత్వగుణము కలిగినటువంటి శబ్దము రావాలి. అటువంటి శబ్దమునిచ్చే శంఖము మాకు కావాలి. అది ఏదది? ఒక ప్రణవమే. అంటే ప్రణవములో నీ లోపల సత్వగుణాన్ని పెంచుతుంది, నీ స్వరూపాన్ని నీకు తెలియజేస్తుంది, భగవంతునితో నీకు ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇదిగో ఈ శబ్దం విను. అటువంటి శబ్దాలు మాకు కావాలి స్వామి. ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வனா ఒకటి, పాలన్న వన్నత్తు రెండు, మూడవది ఉన్ పాంచశన్యమే పోలన. నీ చేతిలో ఎడమ చేతిలో పట్టుకునే శంఖం లాంటి శంఖాలు కావాలి. ఇదేమిటిది? ఇందాక ఒక మాట చెప్పాను, దానిలో మొదట అనన్యార్హ అని చెప్పాను. అంటే మరొకరికి చెందడానికి వీలు కానిది. అయ్యా ఒకసారి పాంచజన్యానికి ఇస్తారండి, పట్టుకుంటామంటే ఇస్తాయండి మహావిష్ణువు. అయ్యా మీ చేతిలో ఎడం చేతులు నాకు ఒకటి నేను కొంచెంసేపు పట్టుకుంటాను, తర్వాత మళ్ళీ ఇచ్చేస్తానంటే బ్యాగ్ అయితే ఇస్తారు కానీ పాంచజన్యం ఇవ్వరు. ఏమి ఎందుచేత? ఇది మరొకటికి ఇచ్చేది కాదు, ఆయనకే చెందినది. అలాగే మనం కూడా ఎవరికి చెందిన వారము? ఆయనకే చెందిన వారం. ఇది మరొకటికి అప్పచెప్తే నాశనం అయిపోతుంది. అంటే స్వామి, ఈ నేననే వస్తువు, ఈ లోపల ఉన్న ఆత్మ నీకే తప్ప మరి ఒకరికి చెందినది కాదు అనే జ్ఞానం కలిగితే శంఖం జ్ఞానం నీకు కలిగినట్టు లెక్క. అంటే ఓం అనే ప్రణవంలో ఈ అర్థం ఉంది. నారాయణక సర్వజగత్ కారణమైనా, సర్వజగత్ రక్షకుడైనా, సర్వస్వామి అయినా నారాయణునకే శంఖం. ఇది నారాయణకే నేను చెందినవాడను. ఇది మీకు ఓంకి అర్థం. ఈ ఓం అర్థం ఎందులో ఉంది? మీకు చేతిలో పట్టుకుని శంఖంలో ఉంది. శంఖం ఏమిటి చేస్తుంది? ఎక్కడుంటుంది శంఖం? స్వామి చేతిలోనే ఉంటుంది. చేయి వదిలి ఎప్పుడు ప్రయాణం చేయదు. ఇల్లు చక్రము మాట బయలుదేరి కావలిస్తే ఆయన అర్జెంట్ పనుల మీద పంపిస్తే వెళుతూ ఉంటుంది, మళ్ళీ వచ్చి వేలుగు తగులుకుంటూ ఉంటుంది. ఇదో వెళ్ళదండి, ఎప్పుడు చేతిలోనే. ఇది భోజనం ఏమిటండి దీనికి? స్వామి పెదవి ఇలా వస్తుంది, ఇక్కడ స్పృశింపజేస్తాడు. ఇది ఎలా బతుకుతుంది? స్వామి ఊపిరితో బ్రతుకుతుంది. ఎలా పలుకుతుంది? స్వామిని ఊపిరి వలన పలుకుతుంది. స్వామిని పెదవిని స్పృశిస్తుంది, అమృతమును పానం చేస్తుంది. స్వామి హస్తమునే తనకి నివాసముగా పాన్పుగా ఏర్పరుచుకున్న మరి ఉంటుంది. ఇది మన జీవితం. నువ్వెక్కడ ఉన్నావు? స్వామిలో. ఎలా బ్రతుకుతున్నావు? స్వామి వలన. ఏమి పలుకుతున్నావు? ఎవడి వల్ల పలుకుతున్నావు? స్వామి ఊపిరి వల్ల. కాబట్టి మనం ఏది చేసినా ఎవడి వల్ల? వాడి వల్ల. కాబట్టి ఉండేది చేతిలో, తినేది స్వామి పెదవిలో ఉండే అమృతాన్ని, తాను శయనించేది చేతిలో, తన పలికేది వాడి ఊపిరి పోసుకొని పలుకుతున్నాం. నేను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారు? లోపల ఉండి వాడు పలికిస్తే పలుకుతోంది పలుకు. నీ వల్ల కాదు, నా వల్ల కాదు. కాబట్టి ఏది చేసినా సర్వేశ్వరుడి వల్ల. ఇది నేర్పుతోంది శంఖం. ఆ స్థితి మనకందరికీ కలగాలి. ఇది అనన్యార్హ. అంటే వేరొకరికి ఎవరికి చెందుటకు తగని శేషత్వ, వాడి చేసిన పనిని వాడు చేయించగా చేసి వాడికే అర్పించేటటువంటి స్వభావమునకు చెందిన వాడిని నేననే జ్ఞానము నాకు కలగాలి. ఇది శంఖం కావాలి మాకు స్వామి. కృష్ణుడు పొందాలంటే ఇది మొట్టమొదటి శంఖాలు పుచ్చుకోండి అందరూ అన్నాడు స్వామి. పాలన్న వన్నత్తున్ పాంచశన్యమే పోల్వన శంఖంగల్. ఇది ఒక్క శంఖం పనికిరాండి, ఎవరి మట్టికి వారికి ఉండాలి. మా వాళ్ళు శేషత్వ జ్ఞానం ఉందండి, మా ఆవిడికి, మా నాన్నగారికి ఉందండి అంటే నీకు లేకపోతే పనికిరాదు. నీకో శంఖం ఉండాలి, వారికో శంఖం ఉండాలి, వారికో శంఖం ఉండాలి. మా నాన్నగారు రోజు ఓం అంటారండి పొద్దున్న, అంటే లాభం లేదు, నువ్వనాలి. మా టేప్ రికార్డర్లో పొద్దున్న ఓం పెడతామండి అంటే లాభం, నువ్వు పలకాలి. టేప్ రికార్డర్ పలికితే టేప్ రికార్డర్కి మోక్షం వస్తుంది, నువ్వంటే నీకు మోక్షం వస్తుంది. కాబట్టి ఉచ్చరిస్తే మోక్షం. టేప్ రికార్డర్ పెట్టేస్తే నువ్వు ఉచ్చరించవు కదా, ఆ టేప్ రికార్డర్ అదృష్టం చేసుకుంది, అది ఎప్పుడు నన్ను మోక్షమే దానికి తిన్నగా వెళ్ళిపోతుంది పరమపదానికి. కాబట్టి దానికి కాదు, నీకు రావాలి కనుక ఎప్పుడు నీలోంచి పలకాలి. పాలన్న వన్నత్తు ఉన్ పాంచశన్యమే పోల్వన శంఖంగల్. శంఖములు కావాలి. ఒక లైన్ లిస్టులో ఇప్పటికీ. రెండవది రాస్తున్నారు, పోయి పాడుడయనవే శాల పెరుం పరయే. మళ్ళీ దీనికి రెండు కండిషన్లు పెడుతున్నారు. పరై కావాలి. పరై అంటే మనం తెప్పిస్తాం, ఉండండి అన్నాడు స్వామి. ముందు ఆవి స్వామి కొంచెం లిస్టులో కొంచెం ముందు విశేషణాలు ఉంటాయి, అంతా గడబడి పడిపోయి తెప్పించేపించాయి పరలు. పర అంటే గుండెలకి ఇలా తాడు పోసి ఇలా వెనక్కి రబ్బర్ బ్యాండ్ లాంటిది ఉంటుంది అనుకోండి, అది ఇలా తగలి చేసుకుంటాం. తగలి చేస్తే ఇది ఎలా వదలదు, మరి ముడి గట్రా వేయకలేదు, టక్కన వదిలేస్తే
మెడకి దోపేసుకొని గుండెలకి ఇది హత్తుకో ఉంటుంది, వెనక పక్కన తాడు బిగించేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? మనం పట్టుకోకలేదు, ఇలా తగిలి ఉంటుంది. ఈ తగిలిన్న దాన్ని ఎక్కడికి తగిలి ఉంటుంది? ఈ పక్కకి తగులుతుంది, ఈ పక్కకి తగులుతుంది, ఇక్కడ తగులుతుంది. ఇప్పుడు దీన్ని మీ చేతితోటి మ్రోగిస్తూ ఉంటాం. మ్రోగిస్తూ ఉంటే ధ్వని వస్తూ ఉంటుంది. మ్రోగించడం చేతితో చేసే పని, శరీరానికి తాకడం శరీరంతో చేసే పని, పలకడం నోటితో చేసే పని. మనసులో ఒక మాట వాడి గుణాలు తలుచుకొని పాడుతాం. కాబట్టి పాట పాడుతాం, వాద్యం వాయిస్తాం, చేత్తో స్పృశిస్తాం. కాయిక, వాచిక, మానసిక 3 వ్యాపారాలు చేస్తున్నాం తప్పెటతోటి. ఇది తప్పెట. ఇది గొల్లలు వాయిస్తారు ఈ వాద్యం. ఆ పశువుల కాపరిగా ఉండేటువంటి వారందరూ మందలు కాచుకునేవారు. ఇది గుండెలు కట్టుకొని అందరూ సర్కిల్గా నిలబడి వాయిస్తూ ఏవో పాటలు వాళ్ళు హాయిగా కృష్ణగానం చేస్తూ ఉంటారు చరితాన్ని. అవి కావాలంటే ఈ వ్రతానికి మనకి ముఖ్యంగా ఏమిటిది? వర్షం పడడానికి చేసే వ్రతంలో శంఖాలు పట్టుకొని ముందు ఊదాలి, తర్వాత గుండెలకి తప్పెట్టు కట్టుకొని మ్రోగించాలి, ఎగిరి గంతులు చేస్తూ ఉండాలి మనం. అది వ్రతం. బయట వర్షం పడడానికి లోపలికి ఏమి కావాలి? దానికి పరయే కావాలి. ఏమిటి పర అంటే? పరతంత్రత. పర అంటే ఒకదాని మీద తంత్ర అధీనపడి ఉన్నాననే జ్ఞానము కలగాలి. ఇందాక ఒకరికే చెంది ఒకరికే ఉపయోగపడేవాడను నేను అనే జ్ఞానం కలగాలి మొదట, అది శంఖం. రెండవది, ఒకరిపై అధీనపడి ఉన్నది నా ప్రవృత్తి, నేను ఏ పని చేసినా మాట్లాడినా చేసినా తలంచినా వాడి వలన చేస్తున్నాననే జ్ఞానం కలగాలి. ఇది పర. ఈ పర తనంత తాను ఉండదండి. తాడు పెట్టి గుండెలకు కట్టేస్తే తాను అధీనమై ఉంది. అటువంటిది అది మనకి నమః. ఓం అయిపోయింది కదండి ఇందాకను. ఇప్పుడు రెండో పదం ఏమిటి? నమః నమః నమః. ఇది గుండెలకు కట్టుకోవాల్సిన పర. అయితే తెప్పిస్తానన్నాడు స్వామి. ఉండవయ్యా, పెరుంపరై, పెద్ద పర కావాలి. అలాగే తెప్పిస్తాం. కాదు, చాలా చాలా పెద్దది కావాలి, చాలా పెద్దది కావాలి. చాలా పెరుం అంటే పెద్ద, పర అంటే తప్పెట. చాలా పెద్ద తప్పెట్లు కావాలి. ఎన్ని? మా అందరికీ తలోటి కావాలి. చాలా పెరుంపరయే తెప్పించమన్నారు. అయ్యా ఏమిటి ఎడావిడి అంటే మళ్ళీ వచ్చిన కండిషన్ పెడుతున్నారు. సరే అని తెప్పిస్తావేమో కానీ ఒక మాట విను. అది ఎలా ఉండాలి? పోయిప్పాడుడయనవే. పోయిప్పాడు. పోయిప్పాడు అంటే లోపల వైశాల్యం ఉండాలి. ఎంత లోపల హాలో స్పేస్ ఉంటే అంత ఎక్కువ సౌండ్ వస్తుంది. చిన్న పల్సగా చేశారనుకోండి ధ్వని పెద్దది రాదు. అసలు ఎత్తుగా కానీ చేశారనుకోండి మ్రోగిస్తే పెద్ద చప్పుడు వస్తుంది. ఇప్పుడు పోయిప్పాడు అంటే వైశాల్యము, ఉడయన కలిగినటువంటి పరలు కావాలి. అటువంటి పరలు మాకు కావాలి స్వామి. చాలా పెద్ద పరలు కావాలి. సరే అన్నారు. అంటే స్వామికి ఆయన అధీనంలో ఇప్పటికున్నవి 3 పరలే ఉన్నాయిట. ఏమిటి ఆ పరలు? ఈయన చిన్నప్పుడు వాళ్ళందరితో కలిసి ఆడుకునేటప్పుడు ఒక పర అనే వాద్యం పట్టుకొని ఆడుతూ ఉండేవట. అది ఒక పర. రెండవది, ఆనాడు వామనావతారంలో ఆయన బలిచక్రవర్తిని పాదం పెట్టి తొక్కేసినప్పుడు, పైకి కాలు పెట్టి బెదించినప్పుడు జాంబవంతుడు ఒక్కసారి ఒక తప్పిడి పట్టుకొని గుండెలు కట్టుకొని మ్రోగించుకుంటూ ఆయన పాదాన్ని చుట్టూ ప్రదక్షిణం చేసేట 3 సార్లు అని చెప్పాడు ఆయన రామాయణంలో. పూర్వం నేను త్రీన్ విక్రమాన్ ప్రక్రమత 3 సార్లు పైకి పాదాలు ఎత్తి కొలిచినటువంటి త్రివిక్రముడికి పాదాలకి ప్రదక్షిణం చేసి 3 లోకాలు తిరిగిన వాడిని అయ్యా, ఇవాళ ముసలివాడిని అయిపోయినాను, లేకపోతే ఈ సముద్రం నాకే పాటి అని అంటాడు వాడు. కాబట్టి అలాంటి జాంబవంతుడు ఆనాడు పరవాయిస్తూ స్వామి గుణాలను కీర్తిస్తూ తిరిగినటువంటి మ్రోగించిన పర ఒకటి ఉందిట. ఈయన గొల్లలతో కలిసి ఆడుకున్నటువంటి పర ఒకటి ఉందిట. మరొక పర, 3 పరలు ఉన్నాయిట. 3 ఇస్తానన్నాడు. ఇవి కాదు, మాకు చాలా పెద్దది కాదు, చాలా పెద్దది కావాలి. అంటే త్రివిక్రముడు చేసినటువంటిది కేవలంగా ఒక దేవతా స్వరూపం తాను పెరిగి ఒక మనుష్యుడిగా వచ్చి పెరిగి కొలిచి నాడు తిరిగిన పర. అది మాకు అక్కర్లేదు. మనుష్యుణ్ణి మనుష్యుడిగా పసివాడుగా చూసి కీర్తించేటువంటి పర కావాలి. కానీ భగవంతుడిని కీర్తించే పర మాకు అక్కర్లేదు. భగవంతునికి కాదు మేము సమర్పించేది. ఆ భగవంతుడు మా కోసమని సులభుడై ఇక్కడికి దిగి వచ్చి మా ఎదుట నిలిచి మాతో కలిసి ఆడుకునేటువంటి కృష్ణుణ్ణి గుణకీర్తనం చేయడానికి మాకు పనికి రావాలి. కానీ ఎవరి కోసమో కాదు. మీరు ఎవరండి మిమ్మల్ని రక్షించేవాడు? మా కృష్ణుడు. ఎవరండి మీరు పనిచేయడానికి మీ వెనకాల? మా కృష్ణుడు. శ్రీమన్నారాయణుడు అండి అంటే మనకు వద్దా పర? లేదండి క్షీరసాగర సేనుడండి మనకు వద్దా పర? ఎక్కడి వాళ్ళకో వెళ్ళకండి, మన ఎదురుగా ఉన్నవాడిని వదలకండి. ఎదురుగా ఉన్నవాడు ఎవడు మీకు? మా శ్రీనివాసుడండి, వెంకటాచలపతి అండి అనగలగాలి. అంతేగాని వెంకటాచలపతి అంటే కొండ మీద ఉన్నవాడు, ఇదిలో లిమిట్ అయిపోయిందో ఏమిటో, మనం ఎక్కడికి వెళదాం, తిన్నగా శ్రీమన్నారాయణ దగ్గరికి వెళదాం, లేదా లక్ష్మీనారాయణ దగ్గరికి వెళదాం అనుకోకండి. ఎవరు వద్దు, మనకి మన దగ్గర ఉన్నవాడు కావాలి. కాబట్టి అది పెద్ద పర. వాడికే చెంది వాడి చేతనే ప్రవర్తిస్తున్నాననే భావన నీ లోపల కలిగితే ఆ పారతంత్ర్యము కలగాలి. దీని పేరు పర అంటారు. ఇది నమః.
నమః ఏమిటంటే చాలా వైశాల్యం గల శబ్దం నమః. ఇవతల ఓం ఉంటుంది, ఇవతల నారాయణాయ ఉంటుంది. ఇవి రెండు పక్కల రెండు త్రాళ్ళు అనుకోండి. మధ్యలో నమః పెట్టాం. ఈ నమఃకి ఒక పక్క ఒక తాడు, ఒక పక్క ఒక తాడు పెట్టాం. ఓముతో ఒక పక్క కట్టాం, నారాయణతో ఒక పక్క కట్టాం, మధ్యలో నమః ఉన్నది. ఈ నమః యువతల ఓంకి చెందుతుంది, యువతల నారాయణాయికి చెందుతుంది. దీని పేరు నమః అంటే పర. ఏమిటి పర అంటే నేను చేసే ప్రతి పని నా వలన కాదు, నా కొరకు కాదు, నాది కాదు. మహానా మొట్టమొదటి మనకి ఏమనిపిస్తుందిగా, ఏది చేసినా నేను స్వతంత్రుడండి, నేను చేయగలవాడిని, ఎవరు చేశారనేది నేనేనండి అంటాం. అనగానే ఏమొస్తుంది నీకు, నేను చేశాను అనిపిస్తుంది. ఇది ముందు తగ్గాలి. ఇది తగ్గడానికి ఏం చేయాలి, ఒరే నేనంటే ఉన్నానా, ఓం నమః, ఓం నమః. ఇది నేను చేసినది కాదు, నా కొరకు చేసినది కాదు. సర్వజగత్తుకి కారణమైన, సర్వజగత్తుకి రక్షకుడైన, సర్వజగత్తుకి స్వామి అయిన నారాయణుడే చేయించాడు, నారాయణునికే చెందినది అని చెప్తే ఓం పక్కన ఒక మాట నమః అనండి. ఒక మాట మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు ఎలా ఉచ్చరించాలో శాస్త్రం. ఓం నమః అని ఒక మాట అనాలి, నమో నమః అని ఒక మాట అనాలి. నమో నమః అని నా కింద నా పలకండి, తప్పది. నమో నమః మరి ఉత్తకుండా పలకాలి. నమో నమః అంటున్నారంటే ఇంకా మంచి ప్రేమతో గౌరవంగా పిలిచామంటే నమో నమః అని నా కింద నా పెడతారు, తప్పది. నమో నమః ఒక మాట అనండి. మూడోసారి నారాయణతో కలపండి, నమో నారాయణాయ. ఓం నమః, నమో నమః, నమో నారాయణాయ. ఓం నమః అంటే నాకు నేను చెందినవాడను కాను, నేను చేయువాడను కాను. నమో నమః అంటే నాది అనున్నదేదీ లేదు, నా కొరకనున్నదేదీ లేదు, నా స్వామి కొరకే, నా స్వామిదే. నారాయణాయ నమః. నేను చేసే ఏ పనైనా ప్రీతి నాది కాదు, అది చేసినందువల్ల నేనేం సంతోషించడం లేదు, నా స్వామి సంతోషిస్తాడు. నేను చేసే ప్రతి పని వాడి ప్రీతి కొరకు, నా ప్రీతి కొరకు కాదు. మొదటి దాంట్లో కర్తృత్వం పోవాలి, రెండవ దానిలో సంఘం పోవాలి, మూడవ దానిలో ఫలము పోవాలి. మూడు పోవాలి నమశబ్దం చేత. మొదటి దాంట్లో కర్తృత్వం అంటే చేసేవాడును నేను కాను, నమః అనండి వెంటనే. నమః అంటే అర్థం అంటే వదిలేయడం అన్నమాట, త్యాగం. చేతిలో నీళ్లు పోసుకొని అంతా పారాయణ చేసి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ఇప్పటికి అర్పిస్తున్నాం. ఇది నమః. ఏమిటి అర్పించాలి, చేయి పని. ఎవరు చేసినారు, ఓం నేనా, నమః నేను చేయువాడను కాను. రెండవది నమః, నమః. నమః అంటే చేసే పని నాదా, నాది కాదు, నాది కాదు, మరెవరిది, నా స్వామిది. కాబట్టి రెండవ దానిలో నాది అనే భావాన్ని వదిలిపెట్టు. యువతల పక్కకి రా, మళ్ళీని నమః నారాయణతో కలుపు. ఇది ఎవరి ప్రీతి కొరకు, నీకోసమైనా కాదు కాదు, మా నారాయణుని ప్రీతి కొరకు. రాయ అంటే కొరకు, నారాయణాయ నమః, నమః నారాయణాయ. ఎన్ని పోయినాయి నీలో, నీకు ఉండేటువంటి ఈ దోషాలే దోషాలు. ఇవి లేకపోతే నువ్వేది చేసినా దోషం కాదు, నువ్వు ఇంట్లో ఉన్నా దోషం కాదు. అధ్యయనన్న కల్కః తపోన కల్కః భారతం చెప్తుంది. నువ్వు తపస్సు చేస్తే మంచిదే కానీ చెడు కాదు. కానీ కొంతమంది తపస్సు చేసి చెడిపోయినారు, కొంతమంది చదివి చెడిపోయినారు. ఏమయ్యా అంటే భావోపహతః కల్కః. నీ లోపల శుద్ధి చేసి ఒక్కసారి చూసుకో. నేను చేశాను అనిపిస్తోందా, అది దానిలో ఉన్న దోషం. నాది అనిపిస్తోందా, అది దోషం. నా ప్రీతికి అనిపిస్తోందా, అది దోషము. ఈ మూడు దోషాలు లేకపోతే ఎవరికి చెందినవాడివి నువ్వు, కృష్ణునికి. ఎవడి కొరకు, కృష్ణుని కొరకు. ఎవని పని, కృష్ణుని పని. ఇప్పుడు ఏమైపోయింది, నువ్వు ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా, ఇల్లు ఎవరిది, నా కృష్ణునిది. నువ్వెవరి వాడివి, కృష్ణుడి వాడివి. నువ్వెక్కడు, నా కృష్ణుడి ఇంట్లో. నువ్వెవడు, కృష్ణుడి వాడివి. ఉండొచ్చా ఉండకూడదా. కాబట్టి ఎంతవరకు నీవు నేను కృష్ణునికి చెందిన వారనే భావము నీ లోపల కలగదో అంతవరకు నీ ఇల్లు నీకు కారాగృహము. ఎంతవరకు నీవు కృష్ణునికి చెందిన వాళ్ళనే భావము నీ లోపల కలగదో అంతవరకు నీ బంధువులందరూ నీకు శత్రువులు. కాబట్టి ఎప్పుడు నీకు వారందరూ మిత్రులు, ఎప్పుడు నీ ఇల్లు నీకు సాక్షాత్తు పరమపదము, ఏనాడు నేను వానికే చెందినవాడనే భావము లోపల కలుగుతుందో, బయట ఇల్లు వదలక్కర్లేదు, భార్యను వదలక్కర్లేదు, పిల్లలను వదలక్కర్లేదు, అందరూ ఉండవచ్చు. అందరము వానికే చెందినవారం, అందరము వాని కొరకే ఉపయోగపడేవారం. ఎవరు చేసిన పనైనా వాని కొరకే. ఇది కలగాలి, లోపల భావశుద్ధి కలగాలి. బాహ్యశుద్ధి కాదు, బాహ్యత్యాగం కాదు, ఆంతరమైన భావములో ప్రేమ కలగాలి, ఆంతరమైన కర్తృత్వము వదలాలి, సంగము వదలాలి, ఫలము వదలాలి. ఇది చెబుతుంది నమః. అది చెప్తుంటే పరై. ఈ పరై అంటే ఇంత అర్థం ఉందిట. స్వామి మేము ఏది చేసినా నీ వలనే అనేటువంటి భావం మా లోపల కలిగించు. ఇంకా మూడవది, మనం ప్రొసెషన్ వెళ్తున్నప్పుడు ఏమిటి కావాలి మనకి, అటువంటి శంఖాలు అంటే మేళం, చప్పుళ్ళు, చేయి చేయి చప్పుళ్ళు చేయాలి, శంఖం ఊద్దాం.
తర్వాత ఏమిటి కావాలి? మరి కొంచెం ఇక్కా చప్పులకి డప్పులు గుండెలు కట్టుకున్నాం, మ్రోగించాం. ఇప్పుడు బయలుదేరుతూ ఉంటేను మనకి ముందు మేళం పెట్టుకుంటాం కదండి. ఆ ముందు మేళం పార్టీ వెళ్ళాలి, వాళ్ళు ముందు వెళుతూ ఉంటారు, ఏదో ఒకటి బ్యాండో మరొకటో. అలాగే మనకెవరు వెళ్ళాలి? పాటలు పాడేవారు ముందు వెళ్ళాలి. ఎవరి పాటలు పాడేవారు? పల్లాండ్ ఇషై పారే. పల్లాండ్ అంటే మంగళం, ఇషై అంటే పాట. మంగళపు పాటలు పాడేవారు ముందు నడవాలి. మంగళం శుభమంగళం అంటూ వాళ్ళు ముందు వెళుతూ ఉంటారు. ఆ జయమంగళం అని వాళ్ళు ముందు నడుస్తున్నారు. ఎవరు వీరు? ఎవరికి మంగళం పాడాలి? మనకి కాదండి, భగవంతునికి మంగళము పాడేవారు ముందు నడవాలి. వారు నడిస్తే వారెవరు? వారు ఎవరు పాడతారు? భగవంతుని యందు చెప్పడానికి వీలు కానంత ప్రేమ కలిగి, ప్రేమతో స్వామికి ఏమాపద కలుగుతుందని బెంగపెట్టుకొని, స్వామి నువ్వు పదిలముగా ఉండు, స్వామి నీవు సుఖముగా ఉండని మన పెరియాళ్ళు వారు విష్ణుచిత్తులు పాడేరే. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలగోడి నూరాయిరం మల్లాండు దిండోళ్ళు మణివన్నా అని పాడేరే. అలా పాడేటువంటి భాగవతోత్తములు మా ముందు నడవాలి. కాబట్టి మూడవది ఏమి కోరాలి మనం? మొదటిది అనన్యార్హ శేషత్వ జ్ఞానము, రెండవది పారతంత్ర్య జ్ఞానము, మూడవది భాగవత సహవాసము. మాకు తోడుగా భాగవతులు నిలవాలి. భగవద్భక్తులు భగవంతుని యందు ప్రేమ కలిగి, భగవంతునికే ఎల్లప్పుడూ క్షేమము కోరి, తమ క్షేమమును కోరకుండా ఎవరైతే భగవంతునికే క్షేమం కలగాలని కోరుతారో అటువంటి వారు మా ముందు నడవాలి. వారిని అనుసరించి మేము నడవాలి. ఇది మనము కోరాలి. మన వ్రతానికి లోపల దానికి ఇది, బయట దానికి కొందరు పాటలు పాడేవాళ్ళు ముందు నడవాలి, శంఖాలు తప్పెట్లు ఉండాలి. తరువాత కోల విళక్కే, దీపం కావాలి. లైట్ లేని వెళితే చీకట్లో మన అందాలు ఎవరికి కనిపిస్తాయి? మనం ఎప్పుడైనా పొజిషన్ వెళితే ఉండాలి. ఆంచి ఒక జనరేటర్ పెడతాం, ట్యూబ్లైట్లు వరుసగా పట్టిస్తాం. ఈ పక్క ఆ పక్క పెద్ద ట్యూబ్లైట్లు తోరణం, మధ్యలో వెనకాల జనరేటరు. మనం పొజిషన్ వెళుతుంటే ఎంత అందమైన చీరలు కట్టుకున్నారో, పెళ్లి కొడుకు ఎంత బాగున్నాడో, పెళ్లి కూతురు ఎంత బాగుందో అందరూ చూసి ఓహో అంటారు. అలాగే మనం కూడా వెళుతున్న పొజిషన్ ఎవరు చూడాలి? అందరూ చూడాలి. చూసి ఏమిటి చేయాలి? వాళ్ళు ఆనందించాలి. ఎవరిని చూసి? మనను చూసి. ఏమిటి మనం చేస్తున్నాం? భగవంతుని కోసమే బయలుదేరి వెళుతున్నాం. అంటే మనం చూసేదానికి ఏమిటి కావాలి? పక్కన ఒక దీపం కావాలి. భగవంతుని కొరకే వెళ్ళాలనే బుద్ధి ఎవరి వల్ల కలిగింది మీకు? దీపం వల్ల. దీపం ఎవరు? శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామహ అని రోజు చదువుకుంటున్నాం తల్లిని. ఆ తల్లి ఎవరు? శ్రీరంగంలో ఉన్నది. ఆ మేడలో దీపం పెట్టారట. ఎక్కడ దీపం పెట్టారు? శ్రీరంగంలో. ఎవరా దీపం? తల్లి రంగనాయకి. ఆ రంగనాయకిని లక్ష్మీదేవిని దీపం అంటారు. ఇది మనకి సంప్రదాయం చేతనే సాయంకాలం దీపం పెట్టగానే ఇలా చూసుకుంటుంటారు ప్రతి వాళ్ళను. ఏమిటిది దీపం పెడితే ఎందుకండి? లైట్ వెలిగిస్తే దండం ఏమిటి? ఎవరికి దండం? కరెంటుకి దండమా? బల్బుకు దండమా? దేనికి దండం? కాదు. ఆ కరెంటులో వచ్చిన వెలుగు మా అమ్మ వల్ల వచ్చింది. మనలో వచ్చిన వెలుగు ఎవరి వల్ల వచ్చింది? అమ్మ వల్ల వచ్చింది. ఏమిటి నీలో వచ్చిన వెలుగు? నాకు ఉపాయము వాడే, వేరొక ఉపాయం ఏది నాకు లేదు. నేను వాడిని చేరడానికి వాడే ఉపాయం అనే జ్ఞానం ఈ లోపల ఎప్పుడు కలిగితే అప్పుడు నీ లోపల వెలుగు వచ్చినట్టు లెక్క. ఈ బల్బులోకి, ఈ బల్బులోకి ఆ వెలుగు రాగానే ఏం చేయాలి? నువ్వు దీపం వెలిగించగానే దండం పెట్టినట్టు ఒక మాట అమ్మకి దండం పెట్టాలి. అంటే దీపానికి దండం ఎవరు పెట్టరు, అమ్మకి దండం పెడతారు. అది మనకి నేర్పుతోంది తల్లి. కోల వెళ్ళక్కే. మాకు పక్కన లైట్ కావాలయ్యా అంటే వారు అమ్మవారు కావాలి. కొడియే ఓ జెండా కావాలి మాకు. ఇది మనం పట్టుకోవాలండి. ప్రొసెషన్ వెళ్ళేటప్పుడు ముందు ఏ పార్టీ వస్తుందో తెలియడానికి చూడండి. పార్టీల వాళ్ళ ప్రొసెషన్లో ముందు బ్యానర్ పెడతారు. మనకి అలాగో బ్యానర్ పెట్టండి. ఏమిటిది? అయా ఇది నీరాట్టమునకు వెళుతున్నటువంటి గోష్ఠి, ఇది స్నానవ్రత గోష్ఠి, ఇది మార్గశీర్ష వ్రత గోష్ఠి, ప్రొసెషన్ ఉత్సవము అని పెట్టండి. మనం పెట్టాము ఇందులో ధనుర్మాసోత్సవములు. ఈ ధనుర్మాసోత్సవములు అన్నది మన బ్యానర్. ఏమిటి ఇది? ఎందుకండి ఇది అంటే ఈ కొడి ఎవరో తెలుసా? మేము భగవంతునికే కాదు భగవద్భక్తులకు మేము చెందినవారము, భగవద్భక్తులకు చెందినవారమని తెలియాలి మనం. కాబట్టి మనం కేవలం భగవంతునికే శేషత్వం, భగవంతునికే పారతంత్ర్యం పనికిరాదు. భగవంతులు ముందు నడుస్తూ ఉంటే, వారి వెనకాల మనము నడుస్తూ ఉంటే అమ్మ ఏమిటి చేసింది? నాయనా నీకు భగవంతుడు ఉపాయం, వారి తర్వాత ఇదిగో ఈ భాగవతుడు ఉపాయం అని మనకు తెలిపిన వారెవరు? లక్ష్మీదేవి. ఈమెను పురుషకారము అంటారు, మధ్యవర్తిని అంటారు, ఘటకురాలు అంటారు. ఆ తల్లి నిన్ను నీకు తెలియజేస్తుంది, ఆయనని నీకు తెలియజేస్తుంది. నువ్వు కనిపిస్తావు దీపం పెడితే, ఎదురుగా ఉన్నవారు కనిపిస్తారు. రెండూ కనపడితే అది దీపం. ఏవి రెండు కనపడాలి? నేనెవడనో తెలియాలి, వాడెవడో తెలియాలి, వాడికి మనకు ఉండే సంబంధం తెలియాలి. ఆ తెలియజేసేటువంటి తల్లి దీపం. ఇప్పుడు జెండా కావాలి. జెండా ఏమిటండి అంటే, జెండా అంటే మనం ఒకసారి అనుష్ఠానం రావాలి. శేషత్వం తెలిసింది, మేము పెరుమాళ్ళకి అంతా వారి కృపండి, అంతా వారికి కటాక్షండి అంటూ ఉంటాం. ఏది ఒక్క మరొక
ఏదైనా సమర్పించు, మరొకటి కైంకర్యం చేయి. ఏమిటోనండి అది చేసేదేవిడి, అంతా వాడిదే అంతా వాడిదే. అంటే సమర్పించడం మానేయడానికి అంతా వాడిదే. కాబట్టి అంతా వాడిదే అనేటువంటి జ్ఞానం కలిగితే చాలదు. ఏది చేసినా వాడి కటాక్షమే అంటే చాలదు. అనేది అనుష్ఠానం రావాలి, ఆచరణ రావాలి. మనము వెళ్ళకముందే మన జెండా చూస్తే ఏ పార్టీ వారు వచ్చారో ఎలా తెలుస్తుందో, అలాగే నువ్వు రాకముందే నీవెవరో తెలియడానికి నీ నడువడి తెలియజేస్తుంది. కాబట్టి ఒక శ్లోకం అర్థం కాకపోతే కిందని వ్యాఖ్యానం చూస్తే శ్లోకం అర్థమవుతుంది, కామెంటరీ చూస్తే శ్లోకం అర్థమవుతుంది. అలాగే నువ్వు ఎలాంటి వాడివో తెలియాలంటే ఏమిటి తెలియాలి? నీ నడువడి చూడాలి. ఏమి చూడకు. చదువు ఏమిటి చదువుకున్నావని అడగండి, మీకు ఏమిటి కర్మ ఆచరించారని అడగండి. వాటి వల్ల వాటి స్వరూపం నీకు తెలియదు. మరి దేని వల్ల తెలుస్తుంది? నడువడి వల్ల తెలుస్తుంది. వాడి నడువడి ఒక్కసారి 4 రోజులు పరీక్షిస్తే స్పష్టంగా తెలిసిపోతుంది. కాబట్టి ఆడదానికి ఆత్మకి రెండింటికి నడువడి ప్రధానం. స్త్రీ యొక్క మంచితనం ఎలా తెలుస్తుంది? ఆమె నడువడిని పరిశీలించండి 4 రోజులు. అది పరిశీలిస్తే ఆమె స్వభావం గుర్తిస్తావు. నీ ఆత్మ యొక్క స్వరూపం తెలియడానికి ఏం చేయాలి? దాని నడువడి తెలియాలి, అనుష్ఠానం. అటువంటి అనుష్ఠానం ఉండాలి. కొడి తర్వాతది వితానమే, జెండాక మనకి పైన చాందిని అంటే మేలుకట్టు అది ఉండాలి. చాందిని ఎందుకండి అంటే షామియాన ఓ పెద్దది పట్టాలి. ఆ చివరి నుంచి చివరిగా మన ప్రొసెషన్కి అందరికీ పెద్దది పట్టేయాలి. ఎందుకు? వెళుతూ ఉంటే ఎప్పుడైనా చినుకు పడ్డదనుకోండి, ఆయన చందంగా టాయిలెట్ అయి వెళుతున్నాం పేరంటానికి, మంచి చీరలు కట్టుకున్నాం, చినుకు పడితే ఇవన్నీ పాడైపోవు. కాబట్టి ఇంతవరకు ఎన్ని సంపాదించుకోవచ్చాం? అనన్యార్హ శేషత్వ జ్ఞానం సంపాదించుకున్నాం, ఆ పారతంత్రియ జ్ఞానం సంపాదించుకోవచ్చాం, భాగవత సహవాసం సంపాదించుకొచ్చాం, భాగవత శేషత్వ జ్ఞానం సంపాదించుకొచ్చాం, ఆచరణ సంపాదించాం. ఇవన్నీ ఎంత ఆనందంగా ఉందో మాకు అన్నారో పోయిందే. ఇది వర్షం పడితే చెరిగిపోవడం. మరి ఏమిటి పడాలి? ఇదంతా స్వామి ప్రీతికి అని నీ లోపల తోచాలి. కానీ నా కొరకు అనే భావన కలగకూడదు. కాబట్టి దీని పేరు భోక్తృత్వ బుద్ధి నివృత్తి. భోక్తృత్వ బుద్ధి అంటే నేనే దీని చేత సంతోషమనందువాడను అనే బుద్ధి నీ లోపల తొలగవలను. ఇది తొలగితే బీదని శామియానా పట్టినట్టు. ఇవి మాకు కావలసిన వ్రతానికి కావలసిన పరికరాలని బాహ్యంగా 6 చెప్పారు, లోపల 6 చెప్పారు. బయట వర్షం పడడానికి చేసే వ్రతానికి, లోపలి మన ఆత్మస్వరూపము భగవంతుని చెందడానికి చేసేటువంటి వ్రతము అని చెప్పి ఇవన్నీ ఎక్కడొస్తాయమ్మా? చాలా కష్టం. ఇవి కుదిరివి కావమ్మా అన్నాడు స్వామి. నిలయాయ్ పిలిచేశారు ఒక్క మాట. స్వామి అవాళ ప్రళయంలో ఈ ప్రపంచం అంతా ఏమైపోయింది? ప్రళయం అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందంటావు అంటే అంత వెనక్కి వెళ్ళిపోయింది. వెనకెవరు? మరి నేనే. అయితే అప్పుడు నీలో ఉందా? ఉంది. ఇంత ప్రపంచాన్ని కడుపులో పెట్టుకుని నువ్వు ఎంతున్నావు? ఇంతంత పిల్లడివి. ఎక్కడ పడుకున్నావు? లేత మర్యాక మీద. దేని మీద? నీటి మీద. ఆలిన్ ఇలై. ఆల్ అంటే మర్రి, ఇలై అంటే ఆకు. ఆలిన్ ఇలై మర్యాకు మీద శేరించిన వాడా విశ్వమునంతను ఉదరములో భరించి కేవలముగా ఆ మర్యాకు లేతాకు మీద పడుకుంటే కిందకి మునిగిపోవచ్చు, పడిపోవచ్చు అని బెంగలేకుండా హాయిగా పడుకోగలవా? ఇంత దానిలో ఇంత విశ్వాన్ని ఇమర్చగలిగిన వాడివి, ఏమాత్రం లేత మర్యాకు మీద పడుకోగలిగిన వాడివి, మేము కోరిన కోరికలు తేలేవా? అఘటిత ఘటనా సమర్థుడివే తండ్రి, నీ శక్తి మాకు తెలియదా? అరినిలయాయ్ మాలే సౌలభ్యం, అరినిలయాయ్ పరత్వం. రెండూ మాకు తెలుసు. నీది నీ గొప్పతనము మాకు తెలుసు, నీ సౌలభ్యము మాకు తెలుసు. కాబట్టి